ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 39వ దావీదు కీర్తన 4వ వచనాన్ని చదవండి. 39:4. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చాలాసార్లు దావీదుకి దేవునితో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. దావీదు ఎక్కువగా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. మనం చూస్తాం దావీదు దేవునితో చేసిన సంభాషణ ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, ఎంత ముచ్చటగా అనిపిస్తుందంటే, ఆ సంభాషణ మనము చదువుతున్నప్పుడే మనం కూడా ఇంతగా దేవునికి దగ్గర అవ్వాలా అనిపిస్తూ ఉంటుంది. అలా దావీదు దేవునితో మాట్లాడుతూ ఒకరోజు దేవునిని ఒకటి అడుగుతున్నాడు. అయ్యా, నేను ఒక 3 సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ 3 సంగతులు నాకు తెలియజేయి అని మాట్లాడుతూ 4వ వచనంలో మొట్టమొదటిగా అంటాడు, నా అంతము ఎట్లుండున్నది. రెండవది అడుగుతున్నాడు, నా దినముల ప్రమాణము ఎంత ప్రభువా. అంతేకాదు, ఇదిగో నా ఆయువు, ఈ జీవితం, ఈ బ్రతుకు ఎంత అల్పమైనది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రభువుని అడుగుతున్నాడు. నిజం, ఈ 3 మనం తెలుసుకోవాలి. అసలు మన అంతము అంటే మన ఎండింగ్ టైము, చివరి స్థితి ఎలా ఉండబోతుంది, మన జీవితం, మన ఎండింగ్ స్టేజ్ ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడో జరిగేది ఇప్పుడు ఎందుకండి అంటారు చాలామంది. కాదు, మన అంతము ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటే దాని మీదే మన ఆత్మీయ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. నిజమా అంటే ఖచ్చితంగా నిజమే. చావు అనగానే అమ్మో అలా మాట్లాడకండి, అలా అనకండి అని మనం వెంటనే భయపడతాం. కానీ ఒక విషయం ఏంటో తెలుసా, మన ఆలోచనలకు, మన తలంపులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది వాక్యం. మన ఉద్దేశాలకు, మనం తీసుకునే నిర్ణయాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది వాక్యం. దావీదు అంటాడు, ప్రభువా నా ఎండింగ్ స్టేజ్ అసలు ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపించు, నాకు చెప్పు. నా జీవితాన్ని నేను ఎలా ముగించబోతున్నాను, నేను చచ్చే రోజు నా కండిషన్ ఎలా ఉండబోతుంది, నేను చచ్చిపోయే రోజు నా ఆత్మీయ స్థితి ఎలా ఉండబోతుంది, నేను చనిపోయే దినాన్న నేను ఎలా చనిపోబోతున్నాను, ఏ స్థితిగతుల్లో నేను చనిపోబోతున్నాను, అది నాకు ఇప్పుడే చూపించు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది చాలామంది రేపు ఎవరు చూసి వచ్చాడులేండి, రేపు మేము ఎలా ఉంటే ఎందుకు, అప్పుడు కాదు, ఇప్పుడు వెళ్తుందా లేదా బ్రతుకు కాదు, మన జీవిత చివరి స్థితి ఎలా ఉండబోతుందో, మన జీవిత చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయో వాటిని ఇప్పుడే మనం తెలుసుకోవాలి. దావీదు అది అడుగుతాడు, ప్రభా నా అంతము ఎలా ఉంటుందో నాకు చెప్పు, నా దినముల ప్రమాణం ఎంతో, నేను ఎన్ని దినాలు బ్రతుకుతానో నాకు చెప్పు, నా ఆయువు, నా ఆయుష్, నా జీవితము, నా బ్రతుకు ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో నాకు చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దావీదు తెలుసుకున్నాడు కూడా. నిజమే, చివరి స్థితులు, మన జీవిత చివరి స్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలి. ఎందుకో చెప్పనా, బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే, అది కార్యారంభము కంటే ఇప్పుడు ఎలా ఉన్నామో అనేది కాదు విషయం,
అయితే అంతం ఎలా ఉండబోతుంది, మన జీవిత ముగింపు ఎలా ఉండబోతుంది, మన జీవిత చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయి, మన ఆఖరి క్షణాలు ఎలా ఉండబోతున్నాయి, మన ఆఖరి క్షణాలు, మన ఆఖరి చివరి దినాలు, మనము తుది శ్వాస విడిచే సమయానికి మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక విజయవంతమైన జీవితము కలిగి మన జీవితాలు ముగించాలి. అంతేగాని శత్రువు చేతిలో చావు దెబ్బలు తినేసి లోకములు అనేకమైనటువంటి అవమానాలు పొంది ఇటు ఇటు కుటుంబానికి ఉన్నటువంటి పరువు పోగొట్టేసి, ఇటు జీవితానికి ఉన్న విలువను పోగొట్టేసుకుని, ఒకవైపు దుర్వ్యసనాలకు బానిసలైపోయి, పాపానికి బానిసలైపోయి, లోకానికి బానిసలైపోయి, ఆరోగ్యం అంతా పాడు చేసుకొని, లోకమంతా చీ అనిపించుకునే స్థితిలోనికి వెళ్ళిపోయి మనము మన జీవితాన్ని ముగిస్తే, మనము విజయముతో మన జీవితాన్ని ముగించడం కాదు, అపజయముతో మనము మన జీవితాన్ని ముగిస్తున్నామని అర్థం. మన ముగింపు ఎలా ఉండాలి? మన ముగింపు విజయముతో ముగియాలి. ఎలా ముగిసిపోవాలి మన జీవితం? అందుకే దావీదు అంటే, అయ్యా నా చివరి స్థితి ఎలా ఉండబోతుంది అని దేవుణ్ణి అడుగుతున్నాడు ముందు. ఇప్పుడు దేవునిలో ఉండి చచ్చిపోతే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అందులో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. దేవునిలో ప్రభునందు మృతులు ధన్యులు బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు దేవునిలో చచ్చిపోతే నీ బ్రతుక్కి ఇంకా అసలు చింత లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఇంట్లో 50 సంవత్సరాలు కూడా నిండలేదు పట్నాల రామన్న గారికి. 50 సంవత్సరాలు కూడా ఆయనకి రాలా. 48 అనుకుంటున్నాను నేను, 47, 48 చనిపోయారు. నేను చెప్తున్నా, నేనైతే చింతపడలే. ఎందుకో తెలుసా? ఆయన బాప్తిసం పొందారు, చివరి క్షణాల్లో కూడా పాపాలు ఒప్పుకుంటూనే హాస్పిటల్కి వెళ్ళారు. అయ్యా ఏదో తెలుసో తెలియక చేసిన తప్పులు పాపాలు క్షమించు, బ్రతికితే నీకు సాక్షిగా ఉంటాను, చచ్చిపోతే కనుక సిద్ధపరిచే రాజ్యానికి తీసుకో. ఆయన చనిపోకముందే ప్రభు నాకు నిశ్చయిత ఇచ్చారు. నిశ్చయిత ప్రభు ఇచ్చారంటే ఖచ్చితంగా దేవుడు ఆయన రాజ్యానికి చేర్చుకుంటున్నాడు అని అర్థం. కాబట్టి ఆయన విషయంలో మనకు చింత ఏమీ లేదు. అదే ప్రభువులో లేకుండా లోకములో ఉండి, పాపములో ఉండి, చీకటిలో ఉండి, భక్తిహీనతలో ఉండి, దేవునికి వేరుగా జీవిస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, పదే పదే దేవునికి కోపాన్ని రేపుతూ, పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగిస్తూ, పదే పదే దేవుని గాయాలు రేపుతూ, పదే పదే దేవుని హృదయాన్ని బాధ పెడుతూ చచ్చిపోయామనుకో, ఆ ముగింపు చాలా విచారకరం. ఇటు సమాజంలో ఎవరు మంచి సాక్ష్యం చెప్పరు. ఈ ఎందుకు బతికాడు ఈడిగా తెలియదు, బతికినంతకాలం ఎందుకు బతికాడు ఈడిగా తెలియదు. ఏదో బతికాడంటే ఓ పశువు బ్రతికింది, ఈడు బతికాడు, ఎందుకు బతికాడు తెలీదు. అదే ప్రభునందు చచ్చిపోతే అబ్బా ఏం బతికాడండి, బతికితే ఆడలే బ్రతకాలండి. నేను ఒక మాట చెప్తున్నా, బ్రతికితే ఆడలే బ్రతకాలి అని నీ కోసం చెప్పుకోవాలి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ఈడి బతుకా అని అనకూడదు. నీ కోసమైనా నా కోసమైనా. ఏం బ్రతికాడండి మహారాజులాగా. అబ్రహాము కోసం రాజు ఏమన్నా తెలుసా? నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు అని అన్యజనుల రాజు, ఒక విగ్రహారాధికుడు అబ్రహాము కోసం మాట్లాడాడు. ఒక అన్యజనుల రాజు దావీదు ఇలా అడగడం నిజంగా మంచి పనే చేశాడు దావీదు. ఎందుకో తెలుసా? అంతం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోకపోతే మనం జాగ్రత్త పడం కదా. అంతం ఎలా ఉండబోతుందో దేవుడు చెప్తాడు. బాబు అంతం ఎలా ఉండబోతుంది అడిగావు కదా, నాలో ఉంటే ఇలా ఉంటుంది, ఒకవేళ నాలో లేకపోతే నీ అంతం ఇలాగా ఉంటుంది. దేవునిలో లేకుండా ఇష్టానుసారంగా జీవించి పిరుకోడు, పనికిరానోడు, రాజుగా అభిషేకించే సమయానికి సమయాలు వేస్తే సామానుల్లో దాక్కున్నటువంటి పిరుకోడు, నేను రాజును అవడం ఏంటి, నా గోత్రం ఏ పాటిది, నా వంశం ఏ పాటిది, నా జనం ఏ పాటిది, నా ఇల్లు ఏ పాటిది, నేను ఇశ్రాయేలుకు రాజును అవడం ఏంటి అని తనలో తాను చాలా చులకనగా భావించుకున్నటువంటి సౌలును దేవుడు రాజుగా చేస్తే, సౌలు దేవునికి దినదినము వ్యతిరేకంగా నడుస్తూనే వచ్చాడు. ఎన్నో మార్లు సౌలు దేవునికి కోపాన్ని కలిగించాడు. ఎన్నో మార్లు సౌలు దేవునికి భయంకరమైన దుఃఖాన్ని కలిగించాడు. ఒకరోజు సమూయేలుతో దేవుడు అంటాడు,
నేను తృణీకరించిన, నేను తొలగించిన సౌలు కొరకు నువ్వు ఎన్నాళ్ళు ఏడుస్తావు అంటే సౌలు కోసం సమూయేలు చాలా కాలంగా ఏడ్చాడు. అయ్యో, దేవుడు ఇతన్ని రాజుగా చేసుకుంటే దేవుని కృపను అర్థం చేసుకోలేకపోయాడే, దేవుని ఏర్పాటును అర్థం చేసుకోలేకపోయాడే, దేవుని యొక్క ఆధిక్యతను గుర్తించలేకపోయాడే, దేవుని ప్రేమను గుర్తించలేకపోయాడే, దేవుని గొప్పతనమును గుర్తించలేకపోయాడే అని చెప్పి చాలా కాలము సమూయేలు సౌలు కోసం ఏడుస్తూనే ఉన్నాడు. అల్పుడైనటువంటి సౌలును దేవుడు రాజుగా చేస్తే, గనుడిగా మార్చితే, ఇశ్రాయేలీలో తృణీకరింపబడిన వాడు, అల్పుడైన వాడు ఒక శిరస్సుగా మారిపోయాడు. అలాగున సౌలును దేవుడు ఇశ్రాయేలీల మీద రాజుగా చేస్తే ప్రతి దినము దేవునికి తిరుగుబాటు చేస్తానే వచ్చాడు. అయితే సౌలు అంతం ఎలా ముగిసిందో చెప్పనా? చూడండి. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 31:3. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయవారి కంటపడి వారి చేత బహుగాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనలుకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు ఎండింగ్ ఎలా ఉందో తెలుసా? దావీదు అందుకే అడుగుతాడు, అయ్యా నా అంతం ఎలా ఉండబోతుందో చెప్పు. నేను నీకు విరోధంగా బ్రతికితే నా అంతం ఎలా ఉండబోతుందో చెప్పు. నేను నీకు విరోధంగా బ్రతికినప్పుడు నా అంతం ఎలాగ ముగుస్తుందో అది నాకు తెలిస్తే నాకు భయం కలుగుతుంది, నేను జాగ్రత్త పడతాను. సౌలు రాజు అయిపోయి మహాబలాఢ్యుడిగా ఉండి ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు పరిపాలించి ఎంతోమంది శత్రువులను ఓడించి తాను చూచిన బలవంతులను, అధిపతులను, శాస్త్రాధిపతులను, ఎంతోమంది సైనికులను తన వశము చేసుకొని ఒక బలమైన సైన్యముగా, ఒక బలమైన రాజ్యముగా మార్చబడ్డాడు సౌలు. కానీ తన ముగింపు ఎలా ఉందో తెలుసా? తన ముగింపు అపజయాల పాలైపోయింది. తను ఎలా ముగించాడో తెలుసా? జీవితము అపజయముతో ముగించాడు. ఎలా ముగించాడు? యుద్ధములో శత్రువులను ఛేదించవలసిన వాడు, యుద్ధములో శత్రువుల తలలు తెగనరకవలసిన వాడు, యుద్ధములో తన పరాక్రమమును, తన బలమును ప్రయోగించవలసిన వాడు, యుద్ధములో సింహం వలె గర్జించవలసిన వాడు, యుద్ధములో సింహం వలె రంకెవేయవలసిన వాడు అంబులు వేయి వారి కంటపడి అప్పటికి అనేకమైన అంబుల చేత దెబ్బలు తిని గాయములు పొంది ఇక బతకను చచ్చిపోతానని తెలిసి తన ఆయుధములు మోయి వాడిని పిలిచి, ఒరే నేను ఎలాగ చచ్చిపోతాను, సున్నతి లేని వీరి చేతులు నేను పడుకున్నట్లుగా నీవే నీ కత్తి దూసి నన్ను చంపేరా అని అడుగుతున్నాడు. ఒకప్పుడు విజయాలు పొందినవాడు, ఒకప్పుడు ఉన్నతమైన స్థితిగతుల్లో ఉండినటువంటి సౌలు ఈ రోజున అంటాడు, నేను ఓడిపోతున్నాను. వాళ్ళే గనుక నన్ను చంపితే, వాళ్ళే గనుక నా పీక తెగనరిగితే నన్ను అపహాస్యం చేస్తారు, నన్ను హేళన చేస్తారు, నన్ను ఊరేగిస్తారు, బొమ్మను ఊరేగించినట్టు ఊరేగిస్తారు. నా అంతము చాలా ఘోరంగా ఉంటుంది, నన్ను అవమానపరుస్తారు, నా బాడీ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఊరంతా తిప్పుతారు, జయధ్వనులు చేస్తారు, ఇగో ఈడారా దొరికాడ్రా చచ్చాడు అని హేళన చేస్తారు. ఈ సున్నతి లేని వారు నన్ను అలాగూ చేయకున్నట్లుగా నీవే చంపే. ఎందుకు ఈ గతి పట్టింది? తన అంతం ఎలా ఉండబోతుందో ఆలోచించుకోలేదు. దేవునిలోని అంతం చాలా అద్భుతంగా, మన భాషలో 3 పువ్వులు 6 కాయల్లా ఉంటుంది. ఎలా ఉంటుందండి? మనకు అర్థమయ్యేటట్లుగా దేవునిలో మన జీవితము చాలా ఫలభరితముగా ఉంటుంది. దేవునిలో మన జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునిలో ఉన్న వారి జీవితాలకు నిశ్చయత ఉంటుంది. దేవునిలో ఉన్న జీవితాలకు గ్యారంటీ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చింతపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనము కొనుక్కునే వస్తువుల్లో డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. డూప్లికేట్ బల్బులు వస్తాయి, కారులో వస్తాడు బల్బులు 3 బల్బులు 100 రూపాయలు, 3 బల్బులు 100 రూపాయలు, 3 బల్బు. ఎందుకు వచ్చిన బల్బు అది?
ఎందుకు వచ్చిన బల్బు? ఎప్పుడు పుట్టుకోమంటుందో తెలీదు. ఫిలిప్స్ కొనుక్కో, ఫిలిప్స్ బల్బు కొను, నీకు సంవత్సరం, నీకు పీస్ టు పీస్ అంటాడు అంతాడు. నేను ఎప్పుడు అరకులో ఉన్నప్పుడు కొన్న బల్బులు ఇంకా వెలుగుతున్నాయి ఇంట్లో, ఆ గదిలో ఉంటాయి. అదిగో ఇది వైజాగ్లో కొన్నానులేండి. అరకులో కొన్న బల్బు ఉంటుంది, 2-3 ఉంటాయి, ఎక్కడో పెట్టామయ్యి గదుల్లో ఎక్కడ ఉన్నాయి మొత్తానికి. ఇప్పుడు వెలుగుతున్నాయి. ఏం బల్బులు అయ్యి? కంపెనీ. అదే డూప్లికేట్. ముందు వెళ్ళగానే అది తల 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 ఆడిపోద్ది. ఎంత వెలుగు వచ్చింది. ఆగు ఆగు అక్కడ. అది ఎప్పుడోకప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు పుట్టుకోమంటుందో తెలీదు. దేవునిలో ఉన్నవారి జీవితాలు గ్యారంటీ వస్తువులు ఎలాగా నిలకడగా పనిచేస్తాయో అలాంటివి దేవునిలో ఉన్నవారి జీవితాలు. అదవుతుందా? భక్తిహీనుల జీవితాలు ఎలా ఉంటాయంటే డూప్లికేట్. ఎలాగదే? ముందు ఓ అని వెలిగేస్తుంది, అది ఓ గిర్రమని తిరిగేస్తుంది డూప్లికేట్ది. అర్థమైందండి? కానీ ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. చిన్నప్పుడు 2011లో ఒక కారు కొన్నారు మా తాతయ్య గారు సేవ కోసం, అంబాసిడర్. మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు అంబాసిడర్ అంటే మాకు ఫార్చునర్తో సమానం, ఫార్చునర్ కారుతో సమానం అనమాట. ఇక అంబాసిడరు ఆ రోజు తెస్తున్నారనేసరికి మధ్యాహ్నం నుంచే కలవట్లాడేస్తున్నాం అని ఇంకా బయలుదేరలేదు. ఎప్పుడు వస్తుందో కారు? కొత్త బెచ్చగాడు పొద్దురగలేదంట. అలాగా ఇంట్లో కారు ఎప్పుడు లేదు, కొత్తగా వస్తుంది 2011లో. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. ఇక చూసుకో కారు అనేసరికి అమ్మో కారు అంట, అంబాసిడర్ అంట, తెల్ల కారు అంట వచ్చింది. అది వచ్చింది కానీ ఎప్పుడు ఆగిపోయేదో మాకు అర్థమైంది కదా. అది వచ్చింది కానీ మమ్మల్ని నిద్ర అనిచ్చేది కాదు. ఒకరోజు వాల్ పోస్టర్లు అంటించడానికి దాన్ని వేసుకుని వెళ్ళాం. మధ్యరాత్రి వరకు వాల్ పోస్టర్లు అంటించేసి నూడిల్స్ పట్టుకెళ్ళాం తినడానికి. నూడిల్స్ పాపం మేమందరం కలిసి హాట్ బాక్స్లో నూడిల్స్ వేసుకుని ఓపెన్ చేస్తే అబ్బా పొగలో శుభ్రంగా తినేసాం. ఫుల్ నండ్రా మళ్ళీ అంటించడానికి అని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కిచ్ 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 అవుతులే. మేము పొట్టల నిండా తిన్నాం. పొట్ట నిండా తిన్నప్పుడు తొయ్యాలన్నా కేకేయాలన్నా గొంతు రాదు కదా. నేను వాక్యం చెప్పే ముందు ఎక్కువ తిన్నాం, ఎందుకంటే వీళ్ళు వాయిస్ రాదు, నొక్కేస్తుంది, పీకదాకా తినేస్తే రాదేంగా. అది కొంచెం ఖాళీ ఉంటే ఇప్పుడు మేము ఎక్కడ తోసేద్దాన్ని, ఎన్ని తిప్పలు పడ్డామో. ఒకరోజు మాని అత్తులేసుకెళ్తే అత్తులు లాగిపోయింది. మా చేతకు బండి కట్లాక్కొచ్చాం మళ్ళీ దాన్ని. ఒకరోజు జనవరి 1కి వెళ్ళిపోయి తోకలపల్లి మా తాతయ్య గారి సంఘంలో జనవరి 1 నైటు ఆ ప్రార్థన కృతజ్ఞత నూతన సంవత్సర కృతజ్ఞత ప్రార్థన చూసుకొని శుభ్రంగా చికెన్ బిర్యానీ పెట్టారు. ఫుల్గా పొట్టలేసేసి కారులో మేము వెనకాలకు వచ్చిన మనీ నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంకా 10 కిలోమీటర్లు వస్తే మా ఊరు వచ్చేస్తుంది. ఇది స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోయింది. మేమేమో వెనకాల నోళ్ళు ఆవలేసి మేము అందరం నిద్రపోతున్నాం వెనకాల. మనీ ఈ లోపల అయిపోయాడు, రే కారు ఆగిపోయింది. ఆగిపోతుంది ఎందుకని? గ్యారంటీ లేదు దానికి, గ్యారంటీ లేదు, వారంటీ లేదు. కానీ దేవునిలో ఉన్న జీవితాలకు నిశ్చేత ఉంటుంది. ప్రభునందు మృతులు ధన్యులు. దేవునిలో ఉండి చచ్చిపోయాడా సౌలు? కాదు. దేవునికి తన జీవిత కాలం అంతా దేవునికి విరోధంగానే బ్రతికాడు. ఏనాడు దేవునికి ఇష్టమైన పని ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కడు చూపించావులా అంటే చూపించలేడు. ఎందుకని? నా రూటే వేరు అంటాడు. ఏమంటాడు? నా రూటే వేరు. ఆయన హృదయంలో దేవునికి చోటేమీ లేదు. ఆడెవడో మనం చూశాను, నా హృదయంలో నీకు చోటు లేదు కానీ నా ఆటోలో నీకు చోటు ఉందని రాశాడు. ఆటో మీద ఆడికి హృదయంలో చోటు లేదు కానీ ఆటోలో ఉందంట చోటు. వెనకాల టైటిల్ ఎట్టాడు ఆటో వెనకాల. అలా ఉంది ఇప్పుడు. కానీ ఈయన కూడా అంతే, నా హృదయంలో నీకు చోటు లేదు, నువ్వు అక్కడ తిరగడమే. సౌలు పరిస్థితి అదే. మన జీవిత అంతము ఎలా ఉండబోతుంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవిత అంతము అద్భుతంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే, నీ జీవితం అనేకులకు ఒక ప్రేరణగా మారిపోద్ది, అనేకులకు ఒక మాదిరిగా మారిపోద్ది. నీ మరణము అనేకులు దేవునిలో బలపరచబడడానికి ప్రయోజనకరంగా మారిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక.
శత్రువు చేతిలో చావు దెబ్బలు తినేసి, శత్రువు చేతిలో ఓటములు పాలైపోయి, అపవాది చేతిలో నలిగిపోయి, పాపములో మునిగిపోయి, పాపముతో నువ్వు చచ్చిపోతే, లోకములో నువ్వు చచ్చిపోతే, భక్తిహీనతలో నువ్వు చచ్చిపోతే, భ్రష్టత్వములోనే బ్రతికి నువ్వు చచ్చిపోతే, ఆరిపోయి చచ్చిపోతే, సాక్ష్యాన్ని కోల్పోయి నువ్వు చచ్చిపోతే, నీకున్న హోదాలు కోల్పోయాయి నువ్వు చచ్చిపోతే, నీకు దేవుడిచ్చిన అభిషేకం నువ్వు కోల్పోయి నువ్వు చచ్చిపోతే, దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు నువ్వు పోగొట్టుకుని చచ్చిపోతే, ఆ జీవితం వలన దేవుని నామానికి అవమానం. చివరికి చచ్చిన ఆ శవానికి కూడా అవమానమే. ఇక చేసే గత్యంతరం అసలు ఆ సౌలు యుద్ధానికి వెళ్తే అసలు ఎలా పోరాడేవాడు అంటే మామూలుగా పోరాడేవాడు కాదు, మహాబలాఢ్యుడు సౌలు. కానీ ఈ రోజున అమ్ములు వేయి వారి కంట పడి ఇక చచ్చిపోతానని తెలిసి అప్పటికే చాలా దెబ్బలు తిని, అప్పటికే బాణాలతో చాలాసార్లు కొడేశారు, దెబ్బలు తిని తిని పరిగెడుతున్నాడు. ఇక ఓపిక లేదు, యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడు, ఎదురాడదాం అనుకుంటున్నాడు, ఇంకా నిలబడలేకపోతున్నాడు, తల తిరిగిపోతుంది. ఒక చోట మాట్లాడు, నాకు తల తిప్పుగా ఉంది అని మాట్లాడతాడు ఒక చోట. అప్పటికే తల తిరిగిపోతుంది, అర్థమైపోతుంది, రక్తం పోతుంది, ఓడిపోతున్నాడు, విజయం లేదు. దేవునిలో లేని జీవితాలకు విజయం ఉండదు. దేవునిలో ఉన్న వారి జీవితాల్లో విజయం ఉంటుంది. చస్తూ చస్తూ కూడా వారి విజయాన్ని పొందుకొని చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆ ఆయుధాలు మోసేవాడు అన్నాడు, అయ్యా నేను బాబాయ్ నువ్వు రాజువి, నేను నీకు ఆయుధాలు మోసేవాడు ఉన్నాను, మరి రాజ్యాన్ని పరిపాలించే రాజు నువ్వు, ఎందుకు చంపలేదాడు? ఒరే రాజు చంపేమని చంపేత వెంటారు అనుకోండి, పక్కన ఊరుకుంటారా సైనికులు? ఎంతైనా చచ్చినా బతికినా మన రాజు కదరా, నువ్వు చంపడం ఏంటరా, ఎంత ధైర్యం రా నీకు అంటారు కదా. అందుకే బాబాయ్ మిమ్మల్ని నేను చంపడం, బాబాయ్ నేను చంపనండి బాబా అన్నాడు. ఈలోపు ఇక ఆ సున్నతి లేని వారి చేతిలో పడడం ఇష్టం లేక, ఆ సున్నతి లేని వారి చేతిలో పడి అపహాస్యములో పాలవడం ఇష్టం లేక తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. కత్తి పొట్టలో పెట్టుకున్నాడు, దాన్ని పట్టుకుని ఇలా ఒరిగిపోయాడు ముందుకి. తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. సౌలు ముగింపు చాలా దుఃఖకరంగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లుండునో నాకు చెప్పవా, నా చివరి దినాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పవా, ఒకవేళ నీకు విరోధముగా బ్రతికితే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు, అప్పుడు నాకు భయం కలుగుతుంది. ఇంకెప్పుడు నేను వదిలి బ్రతకను, నేను నీకు విరోధంగా బ్రతకను. ఎందుకు? నీకు విరోధముగా బ్రతికితే నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పావు కాబట్టి. మన అంతాలు మనకు తెలిసినప్పుడు మనము జాగ్రత్త పడతాం, మన అంతాలు మనకు తెలిసినప్పుడు మనము భయపడతాం. భయము కలిగి జాగ్రత్త కలిగి ఈ లోకములో మన ఆత్మీయ జీవితాలు, భౌతిక జీవితాలు ముందుకు కొనసాగించుకుంటాం. అంతమే మనకు తెలియకపోతే ఎందుకు బ్రతుకుతున్నాం మనకే తెలియదు. ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక జాగ్రత్త ఉండదు, ఒక శ్రద్ధ ఉండదు. దేవునిలో లేకపోతే మీ అంతం ఎలా ఉంటుందో మీరు కూడా దేవుని అడగండి, మీకు చెప్తాడు దేవుడు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు నా అంతము దేవునిలో లేకపోయి ఉంటే ఎలా ఉండేదో దేవుడు నాకు కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తాడు. ఒరే నువ్వు రక్షించబడ్డావు కానీ, నువ్వు నాలోకి వచ్చావు కానీ, నువ్వు నాలోకి రాకపోతే ఎప్పుడో బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోదురా నువ్వా. దేవుడు నాతో మాట్లాడతాడు. ఎప్పుడో కార్ యాక్సిడెంట్లోనే చచ్చిపోదురా నువ్వా. నువ్వు ఇంతకీ బ్రతికి ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా? నేను. తన జీవితం ఎలా ముగిసిందంటే తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. ఎందుకని? ఈ సున్నతి లేని వారు నన్ను అపహాస్యము చేయకుండా ఉండడానికి. బాబు నువ్వే చంపారా బాబా, మనోళ్ళ తీసుకుపోండ్రా. చివరికి ఏది అనుకున్నాడో అదే జరిగింది. వాళ్ళ చేతిలో పడకూడదు అనుకున్నాడు, కానీ తన కత్తి మీద తాను పడితే వదిలేస్తారా? చచ్చినోని కూడా వదలరు. ఎందుకని? ఇప్పుడు తీసుకెళ్ళమని హేళన చేయాలి కదా, ఊరేగించాలి కదా. ఎంత అపజయముల పాలైపోయాడంటే, తన మరణ దినమును ఎంత ఓటమి పాలైపోయాడంటే, ఎంత అపజయముతో తన జీవితాన్ని ముగించాడంటే చూడండి. అదే సమూయేలు గ్రంథము అదే 31వ అధ్యాయము 8వ వచనం చూడండి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద చూడండి మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి ఇప్పుడు ఏం చేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఇప్పుడు దేనికి వస్తున్నారు? ఇప్పుడు
చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏరుకోవడానికి మరి బంగారం వెండి ఇవన్నీ దొరుకుతాయి కదా, డబ్బు ఇవన్నీ దొరుకుతాయి, వాళ్ళ దగ్గర వస్త్రాలు ఇవన్నీ దొరుకుతాయి, గుర్రాలు రథాలు మేకలు ఇవన్నీ దొరుకుతాయి కదా. అందుకని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడించేసి తర్వాత నెమ్మదిగా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు శవాలను తొక్కుకుంటూ వస్తున్నారు. ఎవడి దగ్గర బంగారం ఉంది, ఎవడి చేతికి ఉంగరం ఉంది, ఎవడి కాలుకి ఏముంది, ఎవడి మెడలో ఏముంది, ఎవడి బుర్రకి ఏముంది, ఎవడు ఒంటి మీద ఎంత మంచి వస్త్రాలు ఉన్నాయి, ఎవడి బ్యాగ్లో ఏముంది అని చెక్ చేసుకుంటూ వస్తున్నారు. అలా చూసుకుంటూ హతులైన వారిని దోచుకోవడానికి వస్తూ గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి, చచ్చిన శవాన్ని కూడా వదలలేదు. అలా అదేదో అంటారు కదా, పీనికి మీద చెల్లరేరుకుని రకాలు అంటారు కదా. చచ్చిపోయి ఎవరో సౌలు చచ్చాడ ఊరుకొచ్చు కదా, ఊరుకోలా ఏం చేశారు మరి, చచ్చిపోయిన శవముకున్నటువంటి ఆ తలను ఛేదించి, చూడండి, అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలుదిశల వాటిని, ఎంత విచారకరం అండి. అతని తలను ఛేదించేసి అతని ఆయుధములను తీసుకొని అదవుతుందా, ఇదిగో ఎక్కడా ఆ వారి బొమ్మల గుళ్ళో, ఇదిగో రాజు కత్తి, ఇదిగో రాజు శిరస్త్రాణం, ఇదిగో రాజు యుద్ధాయుధాలు, ఇవిగో అతని కవచం ఇదిగో అని చూపించి ఎక్కడా ప్రతి బొమ్మల గుడిలో ఊరేగించారు. ఎవరు ఆయుధాలు? సౌలు ఆయుధాలు. అతడు వాడిన ఆయుధాలు కూడా వదలలేదు. ఇదిగోరా పలానోడు వాడిన ఆయుధాలు వారి బొమ్మల గుళ్ళోకి తీసుకెళ్లారు, వాటిని అక్కడ ఊరేగించి. అంతేకాదు, పంపిరి. మరి ఇంకా చూడండి దారుణమైన విషయం, మరియు వారు అతని ఆయుధములను అస్తరోతు దేవి గుడిలో ఉంచి, అది అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు, ఎంత దారుణమైన మరణం, ఎంత అపజయములతో కూడుకున్న మరణం, ఎంత విచారకారణమైన మరణం, ఎంత భయంకరమైన అపజయములతో కూడుకున్న మరణం అది, ఎంత భయంకరమైన ఓటమితో కూడుకున్న మరణం అది. దేవుని కొరకు హతసాక్షి అయిపోతే దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు సౌలేమని దేవుని కోసం హతసాక్షి అయిపోయాడా? దేవుని కొరకు హతసాక్షి అయిన జీవితాలు మనకి మాదిరవుతాయి. ఎక్కడో యేసు ప్రభుతో తిరిగి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా మన దేశం వచ్చి భారతదేశంలో మద్రాసు మహిళపూరిలో ఒక చోట పరిచయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక లిటిల్ మౌంటైన్ గుహలో ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తూ దేవుని పక్షంగా నిలబడి ఎన్నో మహత్ కార్యములు బృహత్తరమైనటువంటి ఉన్నతమైన సూచక్రియలు ఆ ప్రజల మధ్యలో జరిగిస్తే వాళ్ళందరూ పగబట్టి చంపేయాలని ఒకరోజు పన్నాగము పన్ని అతడు ప్రార్థన చేసుకుంటున్నటువంటి గుహ పైన ఒక బీట లాంటిది ఒక గ్యాప్ లాంటిది ఉంటే అతను ప్రార్థన చేసుకుంటూ ఉంటే పైనుండి బల్లెమును అతను ఈపులోకి దించేస్తే తోమా బల్లెముతో దింపబడిన ఏ మోకాల మీద ఉన్నాడో అలాగే మోకాల మీద ఉంటూ బల్లెము దింపబడినప్పటికీ వీపు వెనకాల నుంచి పొట్ట ముందుకి బల్లెము వచ్చేసి అదే బల్లెముతో మోకాళ్ళ మీద తన గుహలో ఒక సిలువను పెట్టుకున్నాడు. యేసుప్రభు చనిపోయాడు కదా, ఇలాంటి రూపమే అని చెప్పి దాన్ని పూజించడం కోసం కాదు, జ్ఞాపకం చేసుకోవడానికే. ఆ బల్లెము దింపబడిన మోకాళ్ళతోనే దొర్లుకుంటూ వెళ్ళి సిలువను హత్తుకొని చచ్చిపోయాడు. ఇది విజయముతో కూడుకున్న మరణం. దేవునికి మహిమ కలుగును గాక. అంతటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అలాగున చచ్చిపోయాడా సౌలు? కాదు, శత్రువు చేతిలో చావు దెబ్బలు తిని దేవునికి విరోధంగా బ్రతికి దేవునికి అయిష్టమైన పనులు చేసి దేవునికి వ్యతిరేకంగా నడిచి చచ్చిపోయాడు. అది అపజయముతో కూడుకున్న మరణం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అతని దేహాన్ని బెత్షాను పట్టణపు గోడకు ఏం చేశారండి? ఆ పొలాల్లో ఎడతారు కదా, ఏంటది పొలాల్లో ఎడతారు కదా దిష్టిబొమ్మ, అలా పట్టుకెళ్ళి బెత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఎందుకని? ఈడే చచ్చాడు రీడా.
అపహాస్యం చేయడం కోసం, హేళన చేయడం కోసం, అనేకులకు చెప్పడం కోసం తీసుకెళ్ళి అక్కడ తగిలిచ్చారు. ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. ఒకరోజు నువ్వు అభిషేకం పొందుకున్నవాడువి కదా, ఒకప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నవాడువి కదా, ఒకప్పుడు ప్రవక్తలతో పాటుగా ప్రవచించిన వాడువి కదా, ఎన్నోసార్లు నీ మీదకి దేవుని ఆత్మ బలముగా దిగొచ్చింది కదా. ఈరోజు ఎందుకు అలాంటి చావును చచ్చిపోయావు? ఎందుకు ఈ రోజున అంత భయంకరమైన అపజయములో పాలైపోయి శత్రువు చేతిలో చావు దెబ్బలు తిన్నావు? దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. అందుకే దావీదుకి తెలుసు. అందుకే ప్రభా, నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా, నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పు. నేను చెప్తున్నా, దేవునిలో లేకపోతే మన జీవితాలకి నిశ్చయిత ఉండదు. దేవునిలో లేకపోతే మన బ్రతుకులు ఏమైపోతే మనకి తెలీదు. దేవునిలో లేకపోతే అపవాది మనల్ని హేళన పాలు చేసేస్తాడు. దేవునిలో లేకపోతే మన జీవితాలను అపవాది నిందల పాలు చేసేస్తాడు. దేవునిలో లేకపోతే మన జీవితాలకి విలువ ఉండదు. దేవునిలో లేకపోతే మన జీవితానికి ఒక నిశ్చయిత అనేది ఉండదు. దేవునిలో లేకుండా చచ్చిపోయాడు. అతను ఆయుధాలేమో ప్రతి ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న ఆ బొమ్మల గుళ్ళో ఊరేగించారు. అతని యొక్క మొండెమును, అంటే బుర్రను కాదు, తలను కాదు, మొండెమును తీసుకెళ్లి బెత్షాను ప్రాకారపు గోడ మీద తగిలించేశారు. అంతేకాదు, చూడండి ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం నేనే చదువుతాను, చూడండి. 10వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయము. అదే ప్రస్తావన ఇక్కడ కూడా మరొకసారి సువివరంగా రాయబడి ఉంటుంది. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతమందు చూచి చచ్చిపడినట్టు చూచి అతని కవచమును దోచుకొని అతని తలను, అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీన్ల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. అతని ఆయుధాలేమో దేవత గుళ్ళలో తిప్పి ఊరేగించారు, జయధ్వనులు తెచ్చారు. ఒరే, మన మీదకి వచ్చి తిరుగుబాటు చేసిన శత్రువు మనకు దొరికాడరా, ఇదిగోరా వాడి యుద్ధాయుధాలు ఇవేరా, ఇదిగో ఆ డాల్, ఇదిగో ఈ ఈట ఆడిదే, ఈ డాల్ ఆడిదే, ఇదిగో ఈ కవచం ఆడిదే, ఈ ఖడ్గం ఆడిదే అని చెప్పి దేవత గుళ్ళో తిప్పి దేవతల ఎదుట వారు వారి దేవతలను ఆరాధించుకొని గణపరుచుకొని జయధ్వనులు చేశారు. అతని మొండమేమో బెత్షాను ప్రాకారపు గోడకు తగిలించారు. అతని ఛేదించబడిన అతని తలను తీసుకెళ్ళి దాగోను గుడిలో ఏం చేశారండి? దాగోను గోడలో పెట్టారు కాదు, ఏం చేశారు? గంటలా తగిలించేశారు. అంతే. ఏం చేశారండి? గంటలా తగిలించేశారు. గంటలా ఉంటుంది కదా పైన. ఆ దాగోను గుడిలో ఆ బొమ్మల ఎదుట వారు పూజించుకునే, వారు నమ్ముకునే ఆ యొక్క ఆకారాల ఎదుట ఆ దాగోను దేవత గుడిలో ఈ సౌలు యొక్క తలను తగిలించారు, ఏలాడగట్టారు. ఏమంటే ఇది ఎవరైనా విజయముతో కూడుకున్న మరణం అంటారా? సౌలు యొక్క అంతము, సౌలు యొక్క మరణ దినము, తన చివరి దశ, చివరి దినము, తన జీవిత ముగింపు ఎంత విచారకరంగా ఉంది, ఎంత విచారకరంగా ఉంది. ఒకప్పుడు దేవుని పక్షముగా నిలబడి ఎన్నో యుద్ధాలు చేసిన వాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చేసింది, అభిషేకము కలిగిన వాడు, ప్రవక్తలతో పాటుగా ప్రవచించినోడు, అంటే ప్రవక్తలతో సమానమైనటువంటి అనుభవాలు పొందినవాడు, దేవుని ఆత్మాభిషేకమును పొందినవాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మాభిషేకం పొందుకుంటే దాన్ని వదిలి, దాన్ని మరచి, దాన్ని నిర్లక్ష్య పెట్టి, దాన్ని త్రొక్కిపెట్టి బ్రతకలేడు. వాడు అలా బ్రతుకుతున్నాడంటే వాడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాడని అర్థం. దేవుని రుచి చూచిన వాడు ఎప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేడు. దేవునిలో ఉన్న మాధుర్యమును చూచిన వాడు దేవుణ్ణి ఎప్పటికీ త్రోసివేయలేడు. దేవునిలో ఉన్న మాధుర్యమును చూచిన వాడు ఆయన మరచి, ఆయన్ని విడిచి, ఆయనకు వేరై ఎప్పటికీ బ్రతకలేడు.
ఒకప్పుడు దేవుని మాధుర్యమును అనుభవించని వాడా సౌలు? అనుభవించిన వాడే. నేరుగా దేవుని ఆత్మాభిషేకమును అనుభవించిన వాడు, దేవుని బలమును అనుభవించిన వాడు ఒక పిరికోడు. మనిషి చూస్తే ఎత్తు, పైన పటారం లోన లొటారం అంటారు కదా మనోళ్ళు సామెత. అలాగే మనిషి చూస్తే ఇతరుల కంటే ఇతడు ఎత్తరుడు. గుంపుల నుంచి నడిచాడనుకో, గుంపులో ములుగుపోడు. సౌలు గుంపులో తేలి కనబడతాడు, ఎత్తు మనిషి, దేహదారుజ్యం కలిగినోడు. కానీ అతనుకున్న బలహీనత ఏంటంటే పిరికితనం. రాజుగా చేయడానికి సమయాలు వస్తూ ఉంటే వెళ్ళిపోయి పెద్ద గిన్నెదోడు దూరేశాడు అందులోకి. పిల్లలు ఆటలాడతారు కదా, ఆ బాటిల్స్ కొన్న పెట్టుంటే ఒకసారి అందులోకి హాన్సీ యారిని పెట్టేసింది. అందులో ఆడికంట ఆపరేషన్ అంట, ఆ పెట్లెట్టేసిందండి. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా అవి ఆడుకుంటారు కదా, ఏంటది సబ్జనరా, 1 2 3 4 5 6 7 8 వచ్చేస్తాడా అనేసరికి ఎక్కడో అక్కడ మంచం కింద ఒకటి దూరేస్తాడు, కిచెన్లో కూడా వెళ్ళిపోతాడు. ఊరి ఎక్కడికరా అంటే ఉండం మన ఆడు తలుపు మూలకి వెళ్ళిపోతాడు, ఈ మూలకి వెళ్ళిపోతాడు, ఇంకోటి గిన్నెలో దూరేస్తాడు. అదవుతుందా? ఎందుకు వచ్చి పడేసుకుంటాడు అని. ఈ సౌలు బాబు నన్ను ఎక్కడ రాజుగా చేసేస్తారు, అసలు నేను రాజునాడు అంటే రాత్రి లాగు పడితే దడుక్ మంది జడుతాను నేను. రాత్రులు రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళారు, కొంతమంది ఆకుపడింది అని కదా అంటారు. ఓరే ఏమో ఆకుపడిందిరా బాబా, దానికి ఏమైనారు కొంచెం ఏదైనా కాలు పుల్ల మీద వేసినప్పుడు కాలు గమ్ముని ఏదో పుల్ల జారిలో కాలు మీద పడింది అంతే, కాలు ఎగరేసేసి ఇంకా చూడాలి వేలేసి ఎగురులు వదిలేసామంటే స్లాప్ అంతా ఎత్తి ఎగురుతారు. ఇక ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. ఇక అంత పిరికోడు మామూలు పిరికోడు కాదు. ఉరుమొత్తే భయపడతాడు, పిడికి పడితే భయపడతాడు, ఎవడో అండి సార్ అమ్మా అంటాడు. అలాంటి పిరికోని దేవుడు ధైర్యవంతునిగా చేశాడు, ధీరుడిగా చేశాడు, దేవుడు మహాబలాఢ్యుడిగా చేశాడు. ఇక దేవుని ఆత్మ అతని మీదకి దిగొచ్చిందా, ఇక అసలు ఏ మాత్రము మనసులో పరుపు లేకుండా, భయము లేకుండా, వణుకు లేకుండా, జణుకు లేకుండా యుద్ధానికి రైకలు వేసి రండ్రా యుద్ధానికి వెళ్దాం అనేవాడు. అంత ఆత్మాభిషేకము కలిగిన వాడు, దేవుని చేత అంతటి కృపలు పొందినవాడు, దేవుని పిలుపులు పొందినవాడు, దేవుని దర్శనమును పొందినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు ఈ రోజున ఎలా చచ్చిపోయాడు? వాటంపాలే చచ్చిపోయాడు. అతని అంతం ఎలా ఉంది? సౌలు అంతాన్ని ఎవడని మాదిరిగా తీసుకుంటాడా? అందుకే బైబిల్లో జ్ఞానైన సొలొమోను గారు అంటారు, రే ప్రారంభించడం కాదురా ముగింపు గొప్పకుండాలా, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను, ఇప్పుడు నాకు ఏమి అవ్వట్లేదు, నా వల్ల ఏమీ జరగట్లేదు, నేను ఇంకా ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఏమీ చేయలే, కంగారు పడకో. అసలు ఎండింగ్ పాయింట్ ఎలా ఉంటుందో దాని మీద దృష్టి పెట్టు. ఈరోజు నువ్వేమీ చేయలేకపోవచ్చు, ఈరోజు నీ వల్ల ఏమీ చేత కాకపోవచ్చు, కానీ వాక్యం అంటది కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. నీ ఎండింగ్ స్టేజ్ ఎలా ఉండబోతుందో ఆలోచించు, నీ ముగింపు ఎలా ఉండబోతుందో ఆలోచించు, నీ చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయో ఆలోచించు, చివరి దినాల్లో నీ యొక్క స్థితిగతులు ఎలా మారబోతున్నాయో ఆలోచించు. అది ముఖ్యం. ఈరోజు నేను చాలా బలహీనుడండి, ఈరోజు నా వల్ల ఏం అవ్వట్లేదండి, నేను ఏదో చేద్దాం అనుకుంటున్నానండి, నా వల్ల ఏదో దేవుడు చేయించుకుంటాను అనుకుంటున్నానండి, కానీ దినాలు వెళ్ళిపోతున్నాయండి, ఏమీ చేయలేకపోతున్నానండి, ప్రారంభిస్తున్నానండి కానీ ఇంకా దాన్ని కొనసాగించలేకపోతున్నానండి, ప్రారంభించానండి కానీ అంత ఫలితాలు చూడలేకపోతున్నానండి, ప్రారంభించానండి అంత ఆశీర్వాదాలు చూడలేకపోతున్నానండి. ఇప్పుడు కాదు, ఎండింగ్ స్టేజ్ ఎలా ఉండబోతుంది? కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఎంత అద్భుతంగా ప్రారంభించాడు తన జీవితాన్ని, రాజరిక పరిపాలన సౌలు. కానీ ముగింపు ఎలా ఉందో తెలుసా? తన సామాన్లు, అభిషేకించబడిన వ్యక్తి యొక్క సామాన్లు, రాజ వస్తువులు బొమ్మల గుళ్ళో ఊరేగించబడ్డాయి, వీధి వీధికి ఊరేగించబడ్డాయి. అతని మొండెము ఒక రాజుగా బ్రతికి, ఒక హోందాగా బ్రతికినటువంటి అతని దేహము కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు దేవుని అభిషేకము చేత నింపబడినటువంటి ఆ దేహము ఈరోజు బెత్షాను గోడ మీద ఇలాగా ఒక ఊరేగింపు బొమ్మగా నిలబెట్టబడింది.
ప్రవక్తల చేత ప్రవచనాలు పలికిన నోరు, ఆ తల ఈ రోజున దాగోను గుడిలో ఒక ఒక బొమ్మగా మారిపోయి వేలాడగట్టబడింది. భయంకరమైన అపజయం. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా, నీలో లేకుండా చచ్చిపోతే నేను నా బ్రతుకేమైపోతుందో చెప్పయ్యా, అప్పుడు నాకు భయం కలుగుతుంది, అప్పుడు నాకు భయం కలుగుతుంది, అప్పుడు నాకు ఒక శ్రద్ధ వస్తుంది, అప్పుడు నాకు బుద్ధి వస్తుంది, అప్పుడు నాకు జ్ఞానం వస్తుంది. రే, దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే నా జీవితంలో దరిద్రమైపోద్ది అని నేను తెలుసుకుంటాను. నా అంతం ఎలా ఉంటుందో చెప్పయ్యా. ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నా బాధపడకో, అంతము మీద దృష్టి పెట్టు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా దీన్ని దృష్టి పెట్టకో, నీ ముగింపు ఎలా ఉండబోతుందో దాని మీద దృష్టి పెట్టు. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. అందుకే ఇంకొక చోట ఇంకొక మాట రాయబడి ఉంటుంది, అదే ప్రసంగి గ్రంథము. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మనకి జన్మదినమే మేలు అనిపిస్తుంది కదండి. ఒక శిశువు భూమి మీద పుట్టగానే లోకులందరూ సంతోషిస్తారు. ఒక బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు సంతోషపడతారు. వారు కోరుకున్న, వారు ఆశించినటువంటి పాపో బాబో పుడితే బంధువులందరూ కూడా, అయ్యో మా ఇంట్లో అంత మగ సంతానం ఏదండి, ఆడబిడ్డలు లేరండి అని చాలామంది అంటారు. వారి కుటుంబంలో ఒక ఆడపిల్ల పుట్టిందనుకో, ఏం చేస్తారండి? సంతోషమా? ఇక భూమి మీద నడవనవరు, ఆ పిల్లనే భూమి మీద నడవనవరు. ఒకడు కారు కొనేస్తాడు, ఒకడు సైకిల్ కొనేస్తాడు, ఒకడేమో ఇంకోటేదో కొనేస్తాడు, ఒకరేమో బంగారం కొనేస్తారు, ఇంకొకరేమో బట్టలు కొనేస్తారు, ఇంకొకరు అంటారు ఆడ ఫీజుకి డబ్బులు నేను ఎట్టుకుంటాను, దాని ఫీజుకి నేను ఎట్టుకున్నాను డబ్బులు. ఎందుకని? ఇంట్లో ఒకతే ఆడపిల్ల. మా అమ్మగారు అనేవారు, రే ఇంట్లో ఆడపిల్ల ఒకతేరా, జాగ్రత్తగా చూడాలి. మా ఇంట్లో 3 మగోళ్ళు, ఒకే ఒక్క ఆడబిడ్డ మా అక్క. అర్థమవుతుందా? అలా పుట్టగానే లోకులందరూ సంతోషపడతారు, బంధువులు సంతోషపడతారు, ఎస్పెషల్లీ భార్యాభర్తలు చాలా సంతోషపడతారు. కానీ వాక్యం ఏంటో చెప్పనా? నేను ముందే చెప్పాను కదా, మనకి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంది వాక్యం. దేవుడేమన్నాడు? ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. అంటే జన్మదినము మేలు కదా, కంటే అన్నాడు అంటే అది మేలే, కానీ దానికంటే మరణదినమే నిజం. మనము పుట్టిన దినము కంటే మనము చనిపోతున్న దినమే మేలు. ఎప్పుడు మేలు అవుతుంది? చనిపోయిన దినం. దేవునిలో ఘన విజయాలు పొంది చచ్చిపోతే, దేవునిలో చనిపోతే, ప్రభువులో మృతి నొందితే. అందుకే దేవుడు అంటాడు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. ఎందుకు తెలుసా? పుట్టినంత మాత్రాన పుట్టినోడు ఉద్ధరించింది ఏమీ లేదు భూమి మీద. ఆ పుట్టినోడు కోసం 1,000 రూపాయలు, లక్షల రూపాయలు పెట్టేసి అంగరంగ వైభవంగా సెలబ్రేట్, ఓ పండగలు చేసి ఎన్నో 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 అట్టహాసంగా చేస్తారు. కానీ దేవుడు అంటాడు, నాయనా జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. వాడు సరిగ్గా ఆదివారం పుట్టాడు. తెల్లవారి అది 7 గంటల ప్రాంతమో ఎప్పుడో ఆ సమయంలో పుట్టాడు. వాడు పుట్టినప్పుడే నేను దగ్గర ఉండాలనుకున్నాను, కానీ కరెక్ట్గా అదే టైంలో ఈ నర్సులు సర్ఫ్ ప్యాకెట్ ఏవో తెమ్మన్నారు నన్ను. నేను అప్పటికప్పుడు పరిగెత్తా. వాడిని బయటకు తీసుకొచ్చేలోపు నేను ఉండాలి, నేను చూడాలి అని అనుకున్నా. కానీ కరెక్ట్గా డబ్బులు అడిగారు వాళ్ళు, సర్ఫ్ ప్యాకెట్ సబ్బు ఏదో అడిగారు. నేను అప్పటికే వేగంగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి, వాడు బయటకు వచ్చేయాలని చూడాలనుకున్నా. కానీ నేను వచ్చేసరికి తీసుకొచ్చారు. వాడు ఆల్రెడీ పడుకుని ఉన్నాడు. అప్పటికే పడుకుని ఉన్నాడు. తల్లిగారు ఒళ్ళు వేసుకుని కూర్చుని ఉన్నారు అక్కడ. నేను వచ్చాను. వాడిని చూడగానే నాకు చాలా దుఃఖం కలిగింది. అని పట్టుకొని చాలాసేపు ఏడ్చాను నేను. ఎందుకో తెలుసా? ఒకటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆయన చూడగానే, వాడి ముఖం చూడగానే, నాన్న
పాపలోకంలోకి వచ్చావరా నువ్వు. ఏ లోకంలోకి వచ్చాడు? పాపలోకంలోకి వచ్చాడు. ఆ పసికందుకి ఏమీ తెలియదు. లోకం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, వెలుగంటే ఏంటో, చీకటి అంటే ఏంటో ఆ బిడ్డకి ఏమీ తెలియదు. వాడు పుట్టగానే అలా మోకరించి చాలాసేపు ఏడ్చాను, ప్రభా వీడు పాపలోకంలోకి వచ్చాడు, ఈ లోకములో ఉన్న పాపము వీడికి అంటుకోకూడదు, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకాలయ్యా, నేను ఇంతకు మించి నీకేం చెప్పలేను, వీని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే చూసుకో ప్రభా అని ప్రార్థన చేశాను ఆ రోజు. ఎందుకో తెలుసా? జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఈరోజు పుట్టాడని నేను సంతోషపడి ఆడికో జత బట్టలు కొనేసి ఆడు పుట్టినరోజు గ్రాండ్గా చేసేసి నేను సంతోషపడిపోతాను. కానీ రేపు పొద్దున్న ఆడి ఎండింగ్ పాయింట్ బాగాలేదనుకో, గుండెలు బాదుకుని ఆడవాలి, నేను తల పీక్కుని ఆడవాలి నేను. రేపు ఆడు ఏదైనా అవమానకరమైన పని చేసి దేవుని నామానికి అవమానం తీసుకొస్తే, ఏదో పాపములో లోకములో భ్రష్టత్వంలో బ్రతికి దేవునికి అపకీర్తి తీసుకొస్తే తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు రేపొద్దున నాకు. ఇప్పుడు చెప్పండి, జన్మదినము కంటే చెప్పండి ఒకసారి, జన్మదినము కంటే మరణ దినమే మేలు. సౌలు యొక్క ముగింపు చూస్తే చాలా అధ్వానంగా ఉంది, చాలా విచారకరంగా ఉంది. అరే, అభిషేకం పొందినవాడు కదా, ప్రవచించిన వాడు కదా, ఎన్నో యుద్ధాలు చేసినవాడు కదా, ఎన్నో ఘన విజయాలు పొందినవాడు కదా. సౌలు అంటే వణుకు పుట్టేది ఒక్కొక్కరికి. ఎంతోమంది బలాఢ్యులను తన సైనికులుగా వశపరిచేసుకున్నాడు, లాగేసుకున్నాడు. ఎంత బలవంతుడైనా సరే రమ్మంటే వచ్చేయడమే. ఇంకా తాను చూచిన ప్రతి బలవంతుని అతను వశం చేసుకున్నాడు సౌలు. సౌలు గురించి సువివరంగా బైబిల్లో రాయబడలేదు, కానీ ఒక్కొక్క పదము మనం ధ్యానం చేసినప్పుడు దాంట్లో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అతడు ఎంత పరిపాలన చేశాడో, ఎంత ఆధిక్యత దేవుడు సౌలుకి ఇచ్చాడో ఒక్కొక్క వచనాల్లో దాగి ఉంటుంది. సౌలు యొక్క జీవిత అనుభవాలు. ఇంత బ్రతికిన సౌలు ఈ రోజున అవమానముల పాలైపోయాడు. అందరూ హేళన చేసేశారు. ఏం చేశారండి? హేళన, అపహాస్యం చేశారు, ఊరేగించారు. అతని తల తీసుకెళ్ళి దేవతల గుళ్ళో పెట్టేశారు. అందుకే దావీదు అంటాడు, అయ్యా బాబోయ్, నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పు, నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పు. దేవునిలో ఉంటే నీ అంతం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను అడుగుతున్నాను, నేను చెప్తున్న ఒక మాట, ఒకవేళ భక్తిహీనంలోకి వెళ్ళిపోతే మీ అంతం ఎలా ఉంటుందో దేవుని అడగండి. భక్తిహీనతలో బ్రతికినప్పుడు మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే అసలు భక్తిహీనత జోలికి మనం పోము. పాపములో ఉండి చనిపోతే అలా చనిపోయిన తర్వాత మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే మళ్ళీ పాపపు ఛాయలకు, పాపపు జాడలకు, పాపపు ఆ మార్గాల్లోకి మనము మళ్ళీ పోము, అక్కడికి జొరబడము, ఆ ప్రాంతాల్లోకి మరలా ఎప్పుడు పాపము కొరకే వెంపర్లాడము. అడగాలి, అయ్యా నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా, నా అంతం ఎలా ఉంటుందో చెప్పు. దేవునిలో లేకపోతే ఒక వ్యక్తి అంతం ఎలా ఉంటుందో సౌలు గురించి తప్ప ఇంకొకరి గురించి వివరించడానికి ఇంకొకరు ఎవరు లేరేమో బైబిల్ అన్న తెలిసి. తన అంతము అంత దుఃఖకరముగా, అంత వేదనకరంగా ముగిసింది అంతం. అందుకే దేవుడు అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మన అంతాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజున ఆత్మీయ జీవితములు ప్రారంభించాం, పరిశుద్ధ జీవితాలు ప్రారంభించాం. అయితే ఎండింగ్ పాయింట్ ఎలా ఉండబోతుంది? నీ జీవితము దేవునితోనే ముగిస్తావా లేదంటే లోకంలో కలిసిపోతావా? దేవునిలో ముగిస్తే అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం, ఎక్సలెంట్, సూపర్. ఒకవేళ దేవునిలో లేకుండా మరణిస్తే మన అంతము చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, దావీదు చూశాడుగా, దావీదు సౌలు మరణాన్ని చూశాడు కదా, తన అంతం ఎలా ఉందో చూశాడు కదా. అందుకే ఇప్పుడు అడుగుతాడు, నా అంతం ఎలా ఉంటుందో చెప్పయ్యా నాకు. మన అంతం ఎలా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలి. కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు కొన్ని
కరెంటు ఆఫీసుల దగ్గర లేదా ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర డేంజర్ అని ఒకటి పెడతారు బోర్డు. డేంజర్. దాని మీద ఏం బొమ్మ ఉంటుంది? అది పుర్రు ఉంటుంది ఒకటి, పుర్రే. ఇది 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 ఉంటుంది. పుర్రు ఒకటి ఉండి అది మీరు దుమ్ములు అంటారు, మేము ముడుసులు అంటాం. సరే, నేను మీలో కలిసిపోతాను. దుమ్ములు మీ మాటే నా మాట. 2 దుమ్ములు ఉంటాయి, పుర్రికి ఇటొకటే, పుర్రికి ఇటొకటే. డేంజర్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఒరే అడుగు లోపలికి వేసావా, నెక్స్ట్ ఏంటది, ఇంకొక అడుగు స్టెప్ లోపలికి వేసావా, నెక్స్ట్ నీ బొమ్మే, నెక్స్ట్ నీ ఆకారమే. అది ఫోటో తీస్తే తర్వాత షేప్ అదే వస్తుంది. అర్థమవుతుందా? పెడతాడు డేంజర్. చూడగానే ఏం చేస్తాం? అమ్మో డేంజర్ అంట అని చెప్పి అంతేగా, డేంజరా, డేంజర్ లేదా గేంజర్ లేదు, నేను వెళ్తా, ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటా, చెయ్యడతా అని వెళ్ళాడు అనుకో, ఏమవుతుంది? అదిగా బొమ్మే. ఇక ప్రత్యేకించి చెప్పడానికి ఇంకోటి ఏం లేదు. కొన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి బయట కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెడతారు. ఎందుకని? కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల కుక్కలు. అయ్యి మెంటల కుక్కలు అప్పుడే తాకు ఊపుతాయి. తాకు ఊపినాయి కదా, టామీ టామీ అన్నావు, టామీ టామీ బుర్ర చేసాక అని పెట్టేసుకుంటాయి. కొన్ని కుక్కలను చూశాను, తిక్క సరిగ్గా పనిచేయడానికి, బుర్ర సరిగ్గా పనిచేయ వాటికి. ఏ కుక్క అలా ఉంటుందో, కొన్ని కుక్కలు వాళ్ళ యజమానుల మీద రేగిపోతాయి. కొన్ని కుక్కలు, మా ఇంట్లో కుక్క ఉండేది, దాన్ని పెంచాం, దాని పేరు లడ్డు. మేము వింత వింత పేర్లు పెట్టేవాళ్ళం. ఓ కుక్కకి లడ్డు, తర్వాత ఇంకో కుక్కని తెచ్చాం, దానికి యాపిల్. ఆ తర్వాత ఇంకొక కుక్కని తెచ్చాం, దానికి మొసంబి. అదవుతుందా? వింత వింత పేర్లు పెట్టేవాళ్ళం వాటికి మేము. అదవుతుందా? ఇలా అనమాట. దాని పేరు లడ్డు. ఈ లడ్డు ఎంత లడ్డు అంటే, ఎంత జిడ్డు అంటే, ఎంత మొండిదంటే, అది సత్తా కూడా ఎదిరించేసేస్తుంది. అది మాటినిది కాదు. మామూలుగా సాధువుగా ఉండే కుక్కలు అవి అన్నం తింటున్నా మనం చేపెట్టామనుకో అసలు ఏమనవు. అది చికెన్ కర్రీ తింటున్నా లేదా పెరుగన్నం తింటున్నా మనం చేపెట్టినా అది ఏమందో. కానీ లడ్డు ఏ లడ్డు అంటే అప్పుడు దాకా మంచిగానే ఉంటుంది. ఒకవేళ అది ఇక్కడ మందుల్లోకి వెళ్ళి పేసకేయకూడదని దానికి తెలుసు. చాలాసార్లు కొట్టాము, అది మందుల్లోకి వెళ్ళి మళ్ళీ టాయిలెట్ పోయకూడదు కదా. ఇది ఏం చేసి తెలుసా? కరెక్ట్గా శనివారము మందిరంలో బరకాలు ఆలితే నా కోసమే వేశారన్నట్టుగా వెళ్ళి ఆ బరకాల మీద పోసి వచ్చింది. ఇది ఇక మాకు రేగిపోయేది. ఎందుకని? కడిగేది మేమే కదా, ఆ బరకాలు మేమే కడుక్కోవాలి, మళ్ళీ మేమే తుడుచుకోవాలి. ఏ లడ్డుదానో ఏటనుకోండి అనేది. అది మా అన్నయ్య ఒకసారి ఏం చేశాడు, మా అన్నయ్య దాన్ని కొట్టివాడండి. మా పెద్దని కొడతాడు, మరి మామూలు కొట్టడు. మనుషులు కొట్టినా కుక్కలు కొట్టినా వాళ్ళు మామూలు కొట్టడాక మానేసేళ్ళండి. మా అన్నయ్య దాన్ని పెద్ద దుడ్డు కర్రట్టుకుని నడుము మీద టాప్, నేను నడుము ఇరిగిపోయింది అనుకున్నాను దానికి. అది అయినా ఎదిరెత్తుంది. అది ఒకరోజు ఎదిరెత్తుందని గొలుసుతో పైకి లేపి గాల్లో తిప్పేశాడండి. ఇలా ఏమని తిప్పేశాడు, అలా తిప్పేస్తున్నాడు. నేను అని చచ్చిపోతాను, దించండి. నేను చాలాసేపు నేను చచ్చిపోతుంది అనుకుంటున్నాను, అయినా సరే గాలి ఆడుతుంది. గాల్లో కూడా అర్థమైందా? గాల్లో కూడా అది ఏం చేస్తుంది, అది అంటుంది. ఇప్పుడు అంటే కుక్కల తత్వాలు ఎలా ఉంటాయో, నాయన నేనే కుక్క కాదులే బాబు, నేనే కుక్కేం మొరగలేదు. నాన్న అలా తీసుకెళ్ళి అలా బయటికి వెళ్ళి అక్కడ కూర్చో, ఆ కుర్చీలో అలా లాక్కున్నాడు కూర్చోలు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కుక్కలు అలా ఉంటాయి. అందుకనే ఏం చేస్తారు చాలామంది, బయట బోర్డు పెడతారు, ఏమని? కుక్క ఉంది జాగ్రత్త, కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టిన తర్వాత, ఇప్పుడు కుక్క ఉంది జాగ్రత్త అని పెట్టారంటే అర్థం ఏంటి? లోపలికి వెళ్ళావని ఎముకలు ఏరేద్ది అని అర్థం. కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టారంటే మా దగ్గర ఉన్న కుక్క మెంటలు నువ్వు వచ్చే పెక్కట్టుగా లాగేస్తుంది, అది అర్థం.
కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టండి అర్థం ఏంటి? మా ఇంటికి సంబంధించిన వాళ్ళు కాక ఇతరులు ఎవరు వచ్చినా ఊరుకోదు, అది మీద పడిపోతాను అర్థం. బోర్డు పెట్టిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూస్తానులే అని వెళ్తే, ఎలా ఉంటుందో చూస్తానులే అని వెళ్తే తిక్కరేగిన కుక్క అనుకో, ఊరుకుంటుందా? ఇక అంతే, ఊరుకోదు. డేంజర్ అన్నప్పుడు వెళ్ళకూడదు. కుక్క ఉంది జాగ్రత్త అన్నప్పుడు. ఇప్పుడు మనం అవి చూడగానే ఏం చేస్తాం వాస్తవానికి? అంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు పిచ్చోడో లేకపోతే మూర్ఖుడో లేకపోతే బుర్ర క్రాక్ అయిపోయినాడో బుర్ర పని చేయనోడు అనుకో, డేంజర్ అని చూసినా అని పట్టుకుంటాడు ఇలాగా. అదే బుర్ర సెన్స్ పని చేసినోడు అయితే అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాడు. బుర్ర పని చేయనోడు దేవుడు చేస్తాడు ఆడు. అదవుతుందా? ఎందుకంటే ఆడు బుర్ర పని చేయదు, ఆడు డేంజర్ ఉందో ఏముందో ఆడికి తెలియదు. అక్కడ చదువులేని వాళ్ళకి కూడా ఏమీ తెలీదు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలీదు. ఒకరోజు బ్యాంక్కి వెళ్తే నాది అప్పుడు నా ఫోను లైఫ్ 27 ఫోన్ కొనుక్కున్నా. అప్పుడు మన చిన్న డబ్బులు అయితే కొనుక్కున్నా. ఒకరోజు నేను బ్యాంక్కి వెళ్ళి ఆ ఫామ్ రాసుకుంటా అక్కడ ఇలా పెట్టా, టేబుల్ మీద అలా పెట్టా ఫోను. ఆ ఫోన్ అంతా నల్లగా ఉంటుంది, మొత్తం నల్లగానే ఉంటుంది ఫోన్ అంతానే, మొత్తం నల్లగానే ఉంటుంది. ఫోన్ అలా పెట్టి నేను రాసుకుంటుండే ఒక ఆయన వచ్చాడు, బాబు నాకు కూడా రాసి పెట్టవా, డబ్బులు తీసుకోవాలన్నాడు. సరిసేపు నేను రాశాను. ఆయనకేమో సంతకం రాదు. ఏలుముద్ర వేస్తాను అన్నాడు. నా ఫోనును పక్కనేమో ఏలుముద్ర వేయడానికి అది పెడతారు కదా, ఏంటది ఇంక్ బాక్స్ రెండు పక్కనే ఉన్నాయి. ఈయన గారు వచ్చేసి నా ఫోన్ అట్టలు నొక్కేస్తున్నాడు, నా ఫోన్ నొక్కేస్తున్నాడు. ఏ తాతయ్య అంటే ఏంటి అన్నాడు. సెల్ ఫోన్ అదన్నా, సెల్ ఫోనా అన్నాడు. ఎందుకని సెల్ ఫోన్ ఏది ఇంక్ బాక్స్ ఏదో. అలా తెలియని వాళ్ళు అయితే అజ్ఞానంగా ముందుకెళ్తారు. తెలిసిన వాళ్ళు మనము, వివేచన కలిగిన మనము అవి చూడగానే ఏం చేస్తాం? డేంజర్ అనగానే వెళ్ళం, అపాయం అనగానే ఆగిపోతాం. ఎందుకని? అంతమేంటో తెలుసు కాబట్టి, అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లుండునో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పు, నాకు తెలియచేయి. నా ఎండింగ్ స్టేజ్ ఎలా ఉండబోతుందో నాకు చెప్పయ్యా అని మాట్లాడుతున్నాడు. మన అంతం ఎలా ముగియాలి? విజయముతో ముగియాలి. చెప్పండి, నాతో పాటు చెప్పండి. నా అంతము విజయముతో ముగియాలి. ఎలా ముగిసాలి? మన అంతము విజయముతో ముగించాలి. మన అంతము ఓడిపోయి కాదు, సౌలు లేక చావు దెబ్బలు తిని కాదు. మన అంతము విజయముతో ముగియాలంటే దేవుని ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన అంతం బాగుండాలంటే దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టకుండా మనం గట్టిగా పట్టుకోవాలి. బైబిల్లో అపజయముతో ముగించినటువంటి వ్యక్తి సౌలు. విజయాలతో తమ జీవితాలు ముగించిన భక్తులు కొందరు ఉన్నారు. అయితే నేను ఒక్క వ్యక్తినే జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి చూడండి, అతనికి ఏం లేదు, దృష్టిమాంద్యం లేదు, అస్సలు సత్తువ ఏమవ్వలేదు, తగ్గిపోలేదు. మోసే చచ్చిపోకముందు, మోసే గురించి రాయబడిన సాక్ష్యం ఏంటి తెలుసా? అతడు చనిపోకముందు, చచ్చే ముందు కూడా దృష్టి మాంద్యము తగ్గిపోలా. ఏ మాంద్యం తగ్గిపోలేదు? దృష్టి మాంద్యం తగ్గిపోలా. ఇటు భౌతికంగా దృష్టి మాంద్యం తగ్గిపోలా, ఇటు దైవికంగా ఆత్మలో కూడా దృష్టి మాంద్యము తగ్గిపోలా. ఆత్మీయ జీవితంలో దేవుని చూచే నేత్రాలు అతడు కోల్పోలేదు. దృష్టి మాంద్యం తగ్గిపోలా, సత్తువు తగ్గలే. ఏం తగ్గలేదు? ఆత్మ బలము తగ్గిపోలేదు. ఆ బలంతోనే చచ్చిపోయాడు. అంటే ఎలా చచ్చిపోయాడు? విజయముతో, విక్టరీ. దేంతో చచ్చిపోయాడు? అతను చనిపోయినప్పుడు ఆ సాక్ష్యం చదువుతూ ఉంటే, ఆ మాట చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. అతని సత్తువ
తగ్గలే. చచ్చిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలకి ఎలా ఉంటారు మనిషి చెప్పండి? 120 years ఏజ్. ఒక వ్యక్తి యొక్క కండిషన్ ఎలా ఉంటుంది 120 సంవత్సరాలకి? 50కి ఏమవుతుంది? 50కి ఎక్కడ జాయింట్లు అక్కడ వదిలేస్తున్నాయి ఇప్పుడు, అవునా కదా? 50కే ఎక్కడ జాయింట్లు అక్కడ. 50 వరకు ఎందుకు, 30కే తుస్సు ఏమీ లేదు. మా అమ్మగారు అంటారు, నాన్న కాలు పట్టేస్తుంది నాన్న, లేచినప్పుడు గమ్ము నిలబడడానికి చాలా టైం పట్టేస్తుంది, కుదుటి పడితేనే నిలబడలేకపోతున్నాను అని మా అమ్మగారు అంటారు. నేను అంటాను, మమ్మీ 30 వచ్చిన మాకే నొప్పులు వచ్చేస్తున్నాయి. అంటే ఆవిడకి కొంచెం ధైర్యం కలిగించడం కోసం చెప్తాను. ఏం కాదులే మమ్మీ, 30 వచ్చిన మాకే నొప్పులు. అసలు నువ్వు చెప్పాలంటే నువ్వు మాకంటే బలవంతురాలివి, కొంచెం ధైర్యపరచడానికి. అలాగని నేను లేని మాట చెప్పట్లేదు, నిజంగా ఆవిడ బలవంతురాలే మా అమ్మగారు. మీకు విషయం చెప్పనా, మా అమ్మగారు కోపం వస్తే వినేస్తారేమో, వింటే దేవుని స్తోత్రం, వినకపోయినా దేవుని స్తోత్రం. విన్నా ఏమనుకోరులే. మా అమ్మగారు కోపం వచ్చిందనుకో, అసలు మేము ఎంతమంది కలిసి మా అమ్మగారు దెబ్బలాడినాం, అంత బలం. నిజం నిజం. మా అమ్మగారు ఒక పని చేశారనుకో, మధ్యలో మేమైనా కాసేపు ఉండి అంటాం, మా అమ్మగారు ఆగరు, అంత బలం. ఇప్పుడు 30కి 50కే అన్నీ వచ్చేస్తున్నాయి, బలహీనతలు వచ్చేస్తున్నాయి, ఏవో రోగాలు వచ్చేస్తున్నాయి, ఏవో జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కానీ మోషే 120 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలకి అతను దృష్టి మాంద్యము రాలా, సత్తువ తగ్గలేదు. అబ్బా ఏం సాక్ష్యం అండి. ఇప్పుడు 40 సంవత్సరాల్లో కొట్టాడు ఎవరినో, అతని కొరకు ఇప్పుడు రాయబడిన మాట అంటే 120 వచ్చిన సత్తు తగ్గలే. ఏం తగ్గలే అంటే నిజంగా తగ్గదా? తగ్గుతుంది. మరి ఏం తగ్గలా? స్పిరిచువల్ స్ట్రెంత్, ఆత్మబలం పోలా, అదే రోషం, అదే కమిట్మెంటు. యేసన్న గారు చనిపోయే ముందు ఆయన చాలా బలహీనం అయిపోయారు. యేసన్న గారు చనిపోయే ముందు చాలా బలహీనం అయిపోయారు. ఆయన ముఖ రూపం కూడా మారిపోయి, ముఖం అంతా నల్లగా అయిపోయింది. మీరు చూసే ఉంటారు, ఆయన చివరి స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు. చివరి స్థితిలో నేను విన్నాను, మరి అది వాస్తవమై ఉండొచ్చు నాకు తెలిసి, షేవ్ చేస్తూ ఉంటే స్కిన్ కూడా వచ్చేసేదంట, స్కిన్. అందుకని గెడ్డం అలా ఉండిపోయేది, ఉంచేసేవారు, కట్ చేసేవారు అనుకున్నాను నాకు తెలిసి, ఫుల్గా షేవ్ చేయలే. ఆయన చనిపోయే టైంకి మీరు చూడండి ఫొటోస్ అవి. అంత బలహీనతలో మంచం మీద ఉండి ఇంకా కొద్ది దినాలకి, కొంతకాలానికి ఇంకా చనిపోతారు, మరణిస్తారు అన్న టైంలో ఆయన దగ్గర ఉన్న సేవకుల్లో ఒకరిని పిలిచి ఆయన అన్నాడంట, ఒరే మన దగ్గర వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ మీదకి నేను పడుకోవడానికి ఒక బల్ల చేయించండి, నా నోటికి ఒక మైక్ ఇలా వచ్చేలాగా సెట్ చేయించండి, ఊర్లు తీసుకెళ్ళండి, ప్రతి ఊరు సెంటర్లో 4 రోడ్ల సెంటర్ మధ్యలో పెట్టండి, నేను సువార్త చెప్తాను. ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన మాట్లాడే మాట ఏంటి, ఆయన ఉన్న కండిషన్ ఏంటి, ఆయన ఉన్న స్థితి ఏంటి, ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే ఏం తగ్గలా? సత్తువు తగ్గలా. స్వార్థ చెప్పాలి, ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి, చేస్తూ చచ్చిపోవాలి. అలాగా ఆగిపోకూడదు, ఓడిపోకూడదు, వెనక తగ్గకూడదు. ఇదే పట్టుదల, ఇదే రోషము, ఇదే ఆసక్తి, ఇదే భక్తి, ఇదే ఆసక్తితో నేను ముందుకి కొనసాగిపోవాలి చివరి దశలో. అంతకుముందే ఆయన బాత్రూంలో జారి కాలు ఇరిగిపోతే, ఇరిగిపోయిన కాలుతో రాజమండ్రి వచ్చాడు ఆయన, ఇరిగిపోయిన కాలుతో. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రేయర్ ఏదో ఉంటే, గుంటూరు నుంచి ఇరిగిపోయిన కాలుతో, ఏ కాలుతోనండి? మనకి కాలు ఇరిగిపోగానే ఓరు బాబా మీ వ్యాన్లో కబుర్లు బాబా ముందు నన్ను తీసుకెళ్ళండి రా బాబా, కలమ్మా బాబా పొడి చేస్తుందా ఓయ్ అంటాం మనం. కానీ ఈసన్న గారు ఏం చేశారు తెలుసా? ఇరిగిపోయిన కాలుతో ఇక్కడికి వచ్చి కారులో ఉండి, ఎందుకంటే మరి కాలు ఇరిగిపోయింది, కారులోనే ప్రార్థనలు ఏకీవించి అక్కడి నుంచి మరలా తిరిగి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? తగ్గలా ఏమవ్వలేదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అప్పటికి అతనికి దృష్టి మాంద్యము రాలేదు.
దృష్టి మాంద్యము రాలేదు. దేవుని దర్శనముల విషయంలో గుడ్డడైపోలా. దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో ఆసక్తిలో తగ్గిపోలా. ప్రార్థన జీవితంలో తగ్గిపోలా. అంటే మోషే తన జీవితాన్ని ఎలా ముగించాడు? ఆత్మలో రేగుతూ రేగుతూ చావగలవా? ఆత్మలో మండుతూ మండుతూ చావగలవా? నీ అంతము, నీ తుది శ్వాస విడిచే దినాల్లో దేవుని కొరకు ఒక ప్రకాశమానమైన వెలుగు వెలిగి చావగలవా? ఒక విజయముతో నీ జీవితాన్ని ముగించగలవా? నీ విజయము, నీ అంతము విజయముతోనే ముగించగలవా? మన జీవితాలు ఎలా ముగించాలి? విజయము. దేంతో ముగించాలండి? విజయము. ఇప్పుడు ఎలా ఉందో చూడొద్దు. మన అంతము, మన ముగింపు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లుండునో నాకు చెప్పు నాయనా. అయ్యా నీలో లేకే సౌలు చచ్చిపోతే సౌలు అంతం ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూశానయ్యా. అయ్యా ఇప్పుడు నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పు నాయన. ఒకవేళ నేను అలా బ్రతికితే, నేను అలా ఉంటే నా అంతం ఇంకెంత భయంకరంగా ఉంటుందో నాకు చెప్పయ్యా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి అని చెప్పాను కదా. తెలుసుకోవడం ముఖ్యం అంటారా? ఖచ్చితంగా ముఖ్యం. దేవునిలో అంతం కాదు. ఒకవేళ లోకములో జీవిస్తూ అలా మరణిస్తే, అలా మన జీవితం అంతమైపోతే, లోకములో మన జీవితం అంతమైపోతే దాని ముగింపు ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. పరలోకంలో జీవవృక్ష ఫలం ఉంటుందంట. అక్కడ దేవుని సింహాసనం నుంచి నది ప్రవహిస్తుందంట. అక్కడ దేవుని దూతల సింహాసనము పైగా కెరూబులు ఎగురుతారంట, ప్రభుని స్తుతిస్తారంట. వజ్ర వైడూర్యాలతో మాణిక్యము, గోమేదకము, మరకతము, పుష్యరాగము, నీలము, ఈ యొక్క వజ్రాలతో వైడూర్యాలతో మనకి ఇల్లులు దేవుడు కడతాడంట. బంగారపు వీధులు వేస్తాడంట. మంచిదే, చెప్పుకోవాలి మంచిదే. దేవునిలో ఉంటే ఎలా ఉంటుందంట చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలని కాదంట్లా. కానీ ప్రతి దినము నీ గుండెల్లో ధ్వనించాల్సింది తెలుసా? దేవునిలో లేకపోతే నా అంతం ఎలా ఉంటుంది? ఇది ప్రతిధ్వనించాలి. ప్రతిధ్వనిస్తూ ఉంటే అప్పుడు మనలో ఒక భయం కలుగుతుంది. ఏమవుతుంది? భయం. అమ్మో, దేవునిలో ఉండాలి, ప్రభువులో మరణించాలి, ప్రభువులో జీవించాలి, ప్రభువు కొరకే బ్రతకాలి, ప్రభు పనే చేయాలి, ప్రభువునే తప్పించాలి, ప్రభువునే స్మరించాలి, ప్రభు కొరకే సాక్షిగా బ్రతకాలి అనే భయము ప్రతి దినము నిన్ను తింటూ ఉంటుంది, భక్షిస్తూ ఉంటుంది, నిన్ను రేపుతూ ఉంటుంది, నిన్ను పురుకొల్పుతూ ఉంటుంది, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇప్పుడు సౌలు అలా చచ్చిపోతే ఎంత అవమానం అండి. పరిశుద్ధాత్మ వచ్చేసిందంట వీడి మీద, ఎగిరేసి చూడంట పోయాడు, తగిలిచ్చేసింది అది గోడగాడిని, పేగ తీసుకెళ్ళి తగిలిచ్చాం అక్కడ గుళ్ళని. ఎంత అవమానం అది. దేవునిలో లేకుండా ఉండి చచ్చిపోతే ఒక జీవిత ముగింపు, ఒక వ్యక్తి యొక్క జీవిత అంతము ఎంత భయంకరం. దేవునిలో ఉండి చచ్చిపోతే దృష్టి మాంద్యము రాలా, సత్తువ తగ్గిపోలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విలువైన అంతం అది, ఎంత విలువైన ముగింపు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి తెలుసా? 8వ వచనంలో 34:8 ఇశ్రాయేలీయులు మోయాబు దేశ మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము. ఎంత విజయవంతమైన జీవితాన్ని జీవించి ముగించకపోతే 30 దినాలు ఏడుస్తారండి. మోషే కొరకు వాళ్ళు ఎన్ని రోజులు ఏడ్చారండి? అతని సేవకులందరూ, మళ్ళా చదవండి మాట. 8వ వచనం ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము. ఇశ్రాయేలీయులు మోషే గురించి ఎన్ని రోజులు ఏడ్చారు? ఇప్పుడు ఎవరైనా చనిపోయాక మనం ఎన్ని రోజులు ఏడుతాం? ఓరు బాబా చచ్చిపోయావేంట్రా కబడ్డీసారా, సరే ఆకలితో భోజనం పెట్టే. ఎక్కువైతే 2 రోజులు 3 రోజులు ఏడుస్తాం, అవునా కదా? 30 దినాలు మోషే కొరకు. కొత్త నిబంధన ప్రకారం అయితే ఇప్పుడు మనం ఏడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ పాత నిబంధన ప్రకారం అయితే ఎవరైనా చనిపోతే ఏడ్చేవారు, దుఃఖించేవారు. అప్పుడు వాళ్ళకి నిరీక్షణ లేదు, పునరుద్ధానం గురించి అంత అవగాహన వాళ్ళు ఇప్పుడు లేదు. వాళ్ళకి అందరికి లేదా, కొందరికి లేదు, అందరికి గురించి నేను చెప్పట్లేదు, కొందరికి లేదు ఆనాటి దినాల్లో. కానీ ఇప్పుడు మృతులలో నుండి పునరుద్ధానం కలుగుతుంది మనకు తెలుసు, కాబట్టి మనం ఏడవలసిన అవసరం ఏమీ లేదు.
వారి యొక్క మంచి జీవితాలను బట్టి అయితే మనలో రోషం రావాలి, అయితే మనం అతని జీవితాన్ని మాదిరిగా తీసుకోవాలి. మిగిలి ఉంది అదే. ఇప్పుడు ఆడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. పాత నిబంధనలో చనిపోతే ఏడ్చేవారు. మోషే కొరకు 30 రోజులు ఏడ్చారు. 30 రోజులు ఏడటం అంటే అది తక్కువ మాట. 30 రోజులు ఒక ఇంట్లో నుంచి ఏడుపు వినపడుతుంటే ఎలా ఉంటాయి కదండి? 30 రోజులు ఒక ఇంట్లో ఏడుపు వినపడుతుంటే ఎలా ఉంటుంది? మోషే కొరకు ఒకటే ఏడుస్తారా? ఇశ్రాయేల్ అందరూ కలిపి ఒక్కసారి ఏడటం మొదలెట్టారంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనందరం కలిసి ఇక్కడ ఓ అన్నాం అనుకో, మొత్తం ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. ఏమైందిరా బాబు, ఎక్కడ ఏమైపోయిందిరా, ఏమైనా కూలిపోయిందా, ఏమైపోయింది, వాళ్ళకి ఏమైపోయిందిరా, ఏంటికి ఏడుతున్నారు, ఇలా ఎవరైనా చచ్చిపోయారని వచ్చేస్తారు. అవునే కదా? ఇప్పుడు ఒక్క గంట మనం ఇక్కడ కూర్చొని ఏడ్చామనుకోండి, ఎవరో ఒకరు రావడం, తలుపు తీసి ఇలా చూడడం, వెళ్ళడం, పక్కనోళ్ళకి ఎగేయడం, నలుగురు రావడం, గుమ్మాల గడలో చూడడం, కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి ఏమైంది ఏమైంది అంటారు. అవునే కదా? మరి 30 రోజులు ఏడ్చారు. 30 రోజులు ఎన్ని రోజులు? వీళ్ళ 30 రోజులు ఏడిస్తే అసలు ఎలా ఉంటుందండి? శోక సముద్రం అంతే. అది ఇంకా దుఃఖరాగాలేక. అసలు మోషే అంటే మంచి ప్రవక్త కదా, ద గ్రేట్ ప్రాఫిట్. ఇక అతను కోరుకో ఏడుతుంటే మామూలుగా ఏడుతారా, ఒక్కొక్కరు దొర్లేస్తారా? ఇక మనం చూస్తాం కదా, కొంతమంది తాగేసిన వాళ్ళు వచ్చి ఎవడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ చచ్చిపోవడానికో ఈడేంకి ఎక్కేస్తాడు ఆయన మీద. మీరు చూసారు లేదు? నేను చూశాను కొన్ని చోట్ల. ఎరా బావా అప్పుడే పోయాడరా, పడుకుని పోతాడు మీద, మళ్ళీ ఇప్పుడు ఈయన తీయాలి. అర్థమవుతుందా? మొన్న రమణ గారు చచ్చిపోతే ఒక ఆయన వచ్చాడు, వచ్చి గొంటాడు, వచ్చాడు, చూశాడు, మామయ్య గారిని అలా చూసి గొంటడే. అదవుతుందా? ఈ రకరకాలుగా ఉంటుంది. అర్థమవుతుందా? వారి జీవితాల గురించి, వారి సాక్ష్యాల గురించి తెలియని వాళ్ళు వచ్చి అలా మాట్లాడుతున్నప్పుడు, అతను తన జీవితకాలం దేవుని కొరకే బ్రతికి దేవుని శ్రమలే మేలని ఎంచుకొని జీవించినటువంటి మరి మోషే కొరకు ఎలా ఏడుస్తారండి? అతను ప్రార్థన చేస్తే దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు. మోషే ప్రార్థించగా ఆకాశం నుండి మన్నా కురిసింది. మోషే మాట్లాడితే బండ నుండి నీళ్ళు వచ్చినాయి. అంత అభిషేకము కలిగి దేవుని సేవలో వాడబడ్డాడు. 30 దినాలు ఏడ్చారు. ఎన్ని రోజులు ఏడ్చారు? 30 దినాలు. మా అమ్మమ్మ చనిపోయారు. మా అమ్మగారు 2011 సెప్టెంబర్లో చనిపోయినట్టున్నారు. మా అమ్మగారు తారీఖులైనా సరి గుర్తులో, నెల కూడా సరిగ్గా గుర్తులేదు, డౌటే, సెప్టెంబరో కాదు, 2011 అనుకుంటున్నా చనిపోయారు. చనిపోతే అప్పటికి నేను టైఫాయిడ్ ఫీవర్, నాకు దాదాపుగా 10 రోజులు బట్టి అన్నం లేదు, అలా మంచం మీద ఉన్నా. మా అమ్మగారు చనిపోయారు. నేను ఇంటి దగ్గర ఉన్నాను. మా అమ్మగారి ఇంటికి మా ఇంటికి కొంచెం దూరం ఉంటుంది, కిలోమీటర్న్నర దూరం ఉంటుంది. అక్కడ తీసుకొచ్చారు బాడీని, హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చారు, అక్కడ పడుకోబెట్టారు. ఏడుస్తున్నారు అందరూ. ఈలోపు నాకు కూడా సమాచారం వచ్చింది. మంచం మీద ఉన్న పొద్దున్న లేచా. మా అన్నయ్య అన్నాడు, నడు అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం, అమ్మమ్మ చనిపోయింది, చూసి వచ్చేది కానీ రా, మరి కార్యక్రమాలు చేయాలి కదంటే సరే అని చెప్పి నేను అలాగే ఓపిక చేసుకుని లేచా. అప్పటికే మా అమ్మగారు మా నాన్నగారు అందరూ వెళ్ళిపోయి అక్కడ నేను ఇంటి దగ్గర నేను ఒక్కడే ఉన్నా. ఎందుకంటే నాకు ఉన్నది లేచి వెళ్ళిపోయారు, చనిపోయిందని అక్కడికి వెళ్ళిపోయారు. ఈలోపు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్లారు బండి మీద. నేను బండి దిగాను. ఇంటి నుంచి లోపలికి రావడానికి రోడ్డు మీద నుంచి దూరం ఉంటుంది క్యాంపస్, కొంచెం పెద్ద క్యాంపస్, తాతయ్య గారు మందరు మీరు చూసే ఉంటారు. నేను ఇంట్లో ఇక్కడ ఉన్న రోడ్డు మీద నుంచి, ఇంట్లో ఇక్కడ వసారాలో పడుకోబెట్టారు మా అమ్మమ్మ గారిని. నేను బయట రోడ్డు మీద నుంచి దిగి వస్తున్నా. మా అమ్మగారు నన్ను చూసి, ఒరే మనగా అమ్మమ్మ చచ్చిపోయిందిరా అని నన్ను చూడగానే రేజ్ అయిపోయారు మా అమ్మగారు. నేను ఇలా వచ్చి మీకు ఒట్టిది నాకు నిజం, నేను అలా వచ్చి జస్ట్ ఇలా వచ్చి అని ఇలా స్మైల్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళలేదు? ఏడిసి అంత ఘనకార్యాలు ఏం చేశారని. అప్పుడు నిరీక్షణ, విశ్వాసం, అప్పుడు మనకు ఏమి లేవులే, దాన్ని బట్టి ఆడకుండా ఏమి లేను. ఇప్పుడు ఏడిచేంత ఘనకార్యం ఏం జరిగింది? కానీ మోషే కొరకు 30 దినాలు ఏడ్చారు. ఎన్ని రోజులు ఏడ్చారండి? 30 దినాలు ఏడ్చారు. అంటే తన ముగింపు, తన అంతము ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత మాదిరికరంగా ఉందో. చస్తే మోషేలాగా విజయంతో చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు బాబు రా పిలుచుకున్నానంటే కొండకి చచ్చిపోయాడు మోషే. వచ్చేస్తున్నాను ప్రభా, మరణానికి ఎదురెళ్ళాడు. ఏం చేశాడు? మరణానికి విజయంతో చచ్చిపోయాడు. ఓటములు పాలే, శత్రువు చేతిలో చావు దెబ్బలు తిని, గాయాలు పొంది, అవమానాలు పొంది, దేవునామానికి అవమానం తీసుకొచ్చి, కుటుంబానికి అపకీర్తి తీసుకొచ్చి, పిల్లల భవిష్యత్తులో పాడు చేసి, పిల్లల భవిష్యత్తులన్నీ కూడా పన్నీరులో కలిపేసి అలా చనిపోలా. మోషే విజయంతో చచ్చిపోయాడు. మీ హృదయాల్లో ఇప్పుడు ఒక తీర్మానం చేసుకోలేమని తెలుసా? చస్తే విజయంతో చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోతే ఒక విజయంతో చనిపోవాలి. 30 దినాలు మోషే కోసం ఏడ్చారు వాళ్ళు. ఒక వ్యక్తి కోసం 30 దినాలు ఎవరు ఏడవరు. 1, 2, మహా అయితే 3, 4 అంతే. ఇంకా అంతకుమించి ఏమీ ఏడరు. ఒకవేళ తలుచుకుంటే మనసులో తలుచుకుని అలా మదన పడతారు, బాధపడతారు, వేదన పడతారు తప్ప పైకి 30 దినాలు ఎవరు ఏడ్చేవాళ్ళు చూశారు ఎప్పుడైనా మీరు? 30 దినాలు ఏడడం. మోషే కోసం ఏడ్చారు 30 దినాలు. ఎందుకంటే అతడు విజయముతో చనిపోయాడు. గెలుపుతో చనిపోయాడు మోషే. అతని కొరకు రాయబడిన మాట చూడండి, 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. కొంచెం 10 నుంచి చదవమ్మా. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలీయులు జనులందరి కనుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే లాంటి ప్రాఫిట్, మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు ఎప్పుడు పుట్టి ఉండలేదు. అతని మరణము తర్వాత అతని కొరకు రాయబడిన సాక్ష్యం అది. అతని మరణము తర్వాత బైబిల్లో అతని కొరకు రాయబడిన జీవిత అనుభవాలు ఇవి. అతని మరణము తర్వాత అతని కొరకు రాయబడినటువంటి జీవిత గెలిపిది. ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడండి? విజయముతో చనిపోయాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లుండునో నాకు చెప్పయ్యా, నా ఎండింగ్ ఎలా ఉంటుందో నాకు చెప్పు నాయన. సౌల్లాగా నా ముగింపు ఉండకూడదు. తన కుటుంబంలోనే తన పిల్లల ముగింపులు కూడా దావీదు చూశాడు. తన 3వ కుమారుడైన అబ్షాలోము యుద్ధములో దావీదుకి వ్యతిరేకంగా తిరిగి సొంత తండ్రికి వ్యతిరేకంగా మారి కంచరగాడిద మీద వెళ్ళిపోతున్నాడు. యుద్ధంలో కంచరగాడిని తోలుతున్నాడు. కంచరగాడిని ఇలా తోలుతున్నాడు. తనకున్నది సుందరమైనటువంటి జుట్టు, చాలా పొడవాటి జుట్టు ఉండేది. ఎవరికే? అబ్షాలోముకి. చాలా అందగాడు. బైబిల్లో అబ్షాలోము కొరకు రాయబడిన మాట అసలు ఎవరి కొరకు రాయబడలేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపం లేనివాడని రాయబడి ఉంది. ఈ బాబు మామూలు మాట కదా అసలు. అది అందములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంత అందగాడు. వెరీ బ్యూటిఫుల్ సన్ దావీదుకి అబ్షాలోము. అందగాడు. అబ్షాలోముకు కుమార్తె పుట్టింది. ఆమె కూడా చాలా సౌందర్యవతి అని రాయబడింది బైబిల్లో. చాలా అందగాడు. అసలు ఏ లోపం ఉండదు. ముక్కు ఎంత ఉండాలో అంత ఉంటుంది, చెవి ఎంత ఉండాలో అంతే ఉంటుంది, మూతి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. మనమైతే పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి బాగుంది కానీ కొంచెం ముక్కు తప్పడం ఉంది, అమ్మాయి బాగుంది కానీ జడ అంత లేదు, కొత్తిమీరకి అట్లా ఉంది, అమ్మాయి బాగుంది కానీ అంత కలర్ లేదు, అమ్మాయి బాగుంది కానీ మరీ గాలికి ఎగిరిపోయేలా పుల్లలా ఉంది, అమ్మాయి బాగుంది కానీ బాగా ఒళ్ళుగా ఉంది. ఏదో ఒక లోపం, అవునా కదా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక. మీరు కూడా ఎప్పుడు అనుకుని ఉంటారు, నేను అంతా బాగుంటాను కానీ నా ముక్కే కొంచెం దెబ్బేసింది, లేదా నా జుట్టే కొంచెం దెబ్బేసింది, ఏదో అనుకుంటారు కదా. అవును, నిజం చెప్పండి అనుకుంటారు లేదా? ఖచ్చితంగా అనుకోండి. నేను అనుకున్నవాడిని, నేను అంతా ఓకే కానీ హైటే లేను అనుకునేవాడిని. మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఏదో అనుకునే ఉంటారు, అవునా కదా? ఈ జుట్టు కర్లింగ్ జుట్టు, ఇది సాఫ్ట్ జుట్టు అయితే భలే ఉండే, ఏదో అనుకుంటారు ఖచ్చితంగా. కానీ అబ్షాలోము కొరకు రాయబడిన మాట ఏంటి తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు, అంత సౌందర్యం కలిగిన వాడు అబ్షాలోము.
అలాంటి కొడుకు అంతము దావీదే కల్లారా చూశాడు. కంచరగాడి మీద వెళ్తూ అడవిలో మస్తకే వృక్షం క్రిందకి వెళ్ళినప్పుడు ఆ చిక్కు కొమ్మలలో తన జుట్టు చిక్కుబడిపోయి ఆకాశానికి భూమికి వేలాడుతూ అలాగే కొన ప్రాణంతో ఉంటా ఉంటే ఈలోపు యోవాబు వెళ్ళి గుండెకు గురిపెట్టి బాణాన్ని గురిపెట్టి గాల్లో ఉన్న మనిషిని చంపేశాడు. వెరైటీ మరణం ఇది. గాల్లో ఉండగానే. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పు నాయన. దావీదు పెద్ద కొడుకు అమ్నోను చెల్లిని చెరిపిన కారణంగా పగబెట్టి అన్న తమ్ముడు అంటే అబ్షాలోము కొంతమంది పనివాళ్ళను పెట్టి అన్న అయినటువంటి అమ్నోనుని విందులో చితక బాధించి బుర్ర పగలగొట్టి చంపించేశాడు. దావీదు పెద్ద కొడుకు అంతం ఎలా ఉంది? బుర్ర పగిలి దేహమంతా చిత్రమైపోయి ఎముకలను ఇరిగిపోయి చచ్చిపోయాడు అమ్నోను పెద్ద కొడుకు. మూడవ కొడుకు చూస్తేనేమో మస్తకి వృక్షము చెట్టు కొమ్మలలో తన జుట్టు చిక్కుకుపోయి ఆకాశానికి భూమికి వేలాడి బాణముల చేత గురి పెట్టబడి గుండెల్లో బాణం వెళ్ళిపోయి అలా చచ్చిపోయాడు మూడో కొడుకు. దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎలా ఉంటుంది చెప్పయ్యా. నేను అవమానముల పాలే చచ్చిపోకూడదు. నీ నామమునకు అవమానమును తీసుకొచ్చి నేను చచ్చిపోకూడదు. నీ నామమునకు అపకీర్తిని తీసుకొచ్చి నేను చచ్చిపోకూడదు అయ్యా. నేను ఒకవేళ అలా చచ్చిపోతే అసలు ఏ యాంగిల్లో ఏ రేంజ్లో ఉంటుందో నాకు చెప్పు, నాకు బుద్ధి వస్తుంది కొంచెం. ఈరోజు మనం కూడా మన అంతం ఎలా ఉంటుందో అడగాలి. ఎందుకో తెలుసా? ఆ అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే మన హృదయంలో ఒక భయం కలుగుతుంది. ఆ అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే ఏం చేస్తాము చెప్పాలి, జాగ్రత్త పడతాం. ఏమవుతాం? అమ్మో బాబోయ్, నేను ఈ పాపంలో చేపెట్టానంటే నా అంతం భయంకరంగా ఉంటుంది. చివరికి నగ్నంగా ఇదిగో రోడ్డు మీద నిలబడవలసి వస్తుంది. చివరికి నేను అవమానములో పాలవలసి వస్తుంది. చివరికి నా కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు అవమానములో పాలైపోవలసి వస్తుంది. అయ్య బాబోయ్, నా అంతం అలా ఉండకూడదు, నా ముగింపు అలా ఉండకూడదు, నా ముగింపు అపజయములో పాలు కాకూడదు. నా ముగింపు ఘనముగా ఉండాలి, నా ముగింపు విజయముతో కూడుకున్నదై ఉండాలి అని మనం జాగ్రత్త పడతాం. మన అంతం గురించి మనం తెలుసుకుంటే భయం కలుగుతుంది. మన అంతం కోసం మనం తెలుసుకుంటే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు తెలుసుకోవాలి అంతం? చెప్పాను కదా. ఇప్పుడు మన అంతము దేవునిలో లేకుండా చచ్చిపోతే ఎలా ఉంటుంది అంతం మనం తెలుసుకుంటే మనకేం కలుగుతుంది? ఒకటే భయము కలుగుతుంది. రెండవది జాగ్రత్త. దేవుని విషయమైనటువంటి భయం మనకు ఉండదు. చాలాసార్లు కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట అయినా పక్కన పెట్టేస్తామేమో, మనుషుల మాటల కోసం దేవుని మాట అయినా ప్రక్కన పెట్టేస్తామేమో. దేవుడు అంటే మనకు అంత భయం లేని తత్వం మనకి. దేవుడు అంటే అంత లెక్కలేని తత్వం మనకి. మనుషుల కోసం, మనుషుల మాటల కోసం, మనుషుల కట్టడల కోసం, మనుషుల ఆచారాల కోసం, మనుషుల పద్ధతుల కోసం కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని తొక్కేస్తాం మనం, దేవుని వాక్యాన్ని త్రొక్కి పట్టేస్తాం మనం. అంటే మనకేమి లేదు, భయం లేదు. దేవునిలో లేకుండా చనిపోతే మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే అప్పుడు మనకేం కలుగుతుంది? భయం. మనలో ఉండాల్సింది ఏంటిది? దైవ భయం. ఏ భయం ఉండాలి? దెయ్యం భయం కాదు. ఏ భయం ఉండాలా? దైవ భయం ఉండాలి. మనకి ఏ భయం ఉండాలి? రోగ భయమా? చీకటి భయమా? దెయ్యముల భయమా? బంధువుల భయమా? శత్రువుల భయమా? విరోధుల భయమా? అధికారుల భయమా? చట్టాల భయమా? లోకానికి భయమా? నక్సలైట్లకు భయమా? పోలీసుల భయమా? ఏ భయం ఉండాలి మనకి? దైవ భయం. నువ్వు ఎవరికి భయపడకపోయినా పర్వాలా, దేవునికి నిత్యం భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అమ్మో, నేను దేవునికి వ్యతిరేకంగా నేను నడవను, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళను. ఈ దైవ భయం నీకు ఉండాలి. ఈ దైవ భయం నీలో ఎలా వస్తుంది? నీ అంతం ఏదో ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడే వస్తుంది. లోకములో లేకుండా జీవితాన్ని ముగిస్తే ఆ అంతం ఎలా ఉంటుందో తెలుసుకుంటే అప్పుడు మనలో దైవ భయము కలుగుతుంది. ఏ భయం వస్తుందండి? దైవ భయం. అది రావాలంటే ఏం చేయాలి? మన అంతం ఎలా ఉంటుందో మనము తెలుసుకోవాలి. అంటే దేవునిలో కాదు, మరలా నేను గుర్తు చేస్తాను, దేవునిలో కాదు, లోకములో ఉంటే మన అంతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడు దైవ భయం వలన ఆవరిస్తుంది. అమ్మో,
నేను చేశానా అది జరిగిపోతుంది, నేను చేశానా నా జీవితం ఇలా అయిపోతుంది, నేను ఇది చేశానా నా పరిస్థితులు అలా మారిపోతాయి, నేను ఇలా చేశానా నా బ్రతికల అవమానముల పాలైపోతుంది, నేను ఇలా చేశానా నేను ఇలా అపహాస్యముల పాలైపోతాను, నేను ఇలా చేశానా నా దేవుని నామానికి అవమానం వస్తుంది, నేను ఇలా చేశానా నా బ్రతుకు ఇలాగునా అవమానముల పాలైపోయి చివరికి అందరికీ హేళనకరంగా నిందాస్పదముగా సామెత కారణంగా మారిపోతుంది అని ఒక భయం మనలో కలుగుతుంది. అర్థమవుతుందా? అంతేకాదు అంతం మనం తెలుసుకుంటే ఏమవుతాం? జాగ్రత్త పడతాం. అంతం తెలుసుకుంటే ఒకటి చెప్పాలి భయం, రెండవది జాగ్రత్త పడతాం. క్రైస్తవుడైన వారు జాగ్రత్తగా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చివరి మాటలని చెప్పి ఇంకా దావీదు మాట్లాడిన 2 మాటలు మరలా వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు. దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనేవాడు అయితే నిన్ను నువ్వు కాపాడుకునేవాడు అని వాక్యం చెప్తుంది. ఒకవేళ నీ ప్రవర్తన విషయమై నువ్వు అజాగ్రత్తగా ఉంటే, ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతావు అంటే సౌలుకి ఏమి లేదు, జాగ్రత్త లేదు. జాగ్రత్త ఉన్నవాడితే విర్రవేగడు కదా. చేతే తప్పు చేశాను కానీ దా మనుషులు ఎదుట మరి నేను గనపరచబడాలి కదా, నాతో పాటు రా అని సమూయేలును పిలుస్తున్నాడు సౌలు. తప్పు చేసినాడు ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని పశ్చాత్తాపడి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయాలి. కానీ సౌలు తన జీవితంలో ఎప్పుడు తప్పు చేసినా దాన్ని బాడే మనం అంటాం కదా, కొంతమంది అంటారు కదండి, తప్పు చేసినదా చిన్నదా అంటారు కదా, అలాంటి టైప్ అనమాట. తప్పు చేసి దాన్ని ఒప్పుకోకుండా అలాగే కొనసాగిపోయేవాడు. అసలు జాగ్రత్త లేదు. అయ్యో సరే ఇప్పుడు చేసాను, ఇంకోసారి చేయకూడదు. ఇప్పుడు దేవుని మాట ధిక్కరించి రెండోసారి ధిక్కరించకూడదు. ఇప్పుడు దేవుని ఆజ్ఞని మీరు రెండోసారి మీరకూడదు. ఇప్పుడైతే దేవుని దుఃఖపెట్టాను మరలా దుఃఖపెట్టకూడదు. ఇప్పుడు దేవుని కోపాన్ని కలిగించాను ఎప్పుడు కలిగించకూడదు. ఇప్పుడు దేవుని గాయాలు రేపాను మరలా బ్రతుకులో ఎప్పుడు దేవుని గాయాలు రేపకూడదు అని జాగ్రత్త పడిపోవాలి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. దేవుడు మనకు చెప్తుంది ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన అంతం ఎట్లుంటుందో మనకు తెలియపోయినా ఎలా ఉంటుందో ఒక నమూనా దేవుడు ఈరోజు మనకు చూపించాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు లేకుండా ఒకవేళ నా జీవితాన్ని ముగిస్తే నా జీవితము అపజయములతోనే ముగిస్తే తప్ప విజయాలతో ముగియదు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? మన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండాలి. దేని విషయమై? ప్రవర్తన విషయమే జాగ్రత్త ఉండాలి. నిజం, నువ్వు ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండకపోతే చచ్చిపోతావు. నిజం చచ్చిపోతావు. నిజం చెప్తున్నా నేను, నిజం చచ్చిపోతావు. ఎందులో చచ్చిపోతావు తెలుసా? నువ్వు భౌతికంగా చచ్చిపోవేమో కానీ ఆత్మీయంగా చచ్చిపోతావు. నిజం. ఒకవేళ నువ్వు భౌతికంగా బతికే ఉండొచ్చు కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోతావు. నీ ప్రవర్తన విషయం నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు. దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయిన వాడివే. దేవుడు ఆదాముతో ఏమన్నాడు? నీవు తినవద్దని చెప్పిన పండు నువ్వు దినమున నిత్యముగా నువ్వు చస్తావు అని దేవుడు చెప్పాడు. తినొద్దన్న పండు తిన్నాడు, చస్తావురా తినకరని తిన్నాడు ఆదాము. అది తింటే సావురా బాబు పోతావురా అని చెప్పి తిన్నాడు, చచ్చాడా? కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు, దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. స్పిరిచువల్ లైఫ్లో డెత్ అయిపోయాడు, ఆత్మీయ జీవితంలో మరణించాడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, నీవు జీవించుచున్నావు అన్న పేరుకు మాత్రమే కానీ నీవు మృతుడవే. జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవెవరివే? మృతుడవే. నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన ప్రవర్తన విషయం మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం చచ్చిపోతాం. నేను భౌతిక చావు గురించి మాట్లాడట్లేదు. ఎలా చనిపోతాం? ఆత్మీయ జీవితంలో చనిపోతాం. ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండకపోతే, చాలామంది ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండరు. అరే కొంచెం మాటలు తగ్గించుకోరు. అరే కొంచెం వేస్ట్ వ్యర్థమైన సహవాసాలు తగ్గించుకోరు. బయట అనవసరమైన ముచ్చట్లు తగ్గించుకోరు. అరే అక్కడికి పోకరంటే చాలామంది వినరు. జాగ్రత్త ఉండదు. వెళ్తే అంటే చేస్తే అంటే ఒక ఆమె ఉంటుంది తెలిసిన ఆమె,
నేను చెప్పాను, అమ్మ జాగ్రత్త జాగ్రత్త, పురుషుల దగ్గర జాగ్రత్తగా ఉండు, పురుషులు కొంచెం వీక్గా ఉంటారు, నువ్వు అత్తమాటలు పురుషులతో రాసుకుని పూసుకుని తిరిగావు అనుకో. నేను ఇంకా చెప్పలేనులే. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి గ్యాపులు వాళ్ళు కాపాడుకోవాలి. జాగ్రత్త జాగ్రత్త నేను చెప్తాను. ఏమైంది ఏమైంది నేను చెప్పాను. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు. ఆమెకి నేను చెప్పేవాడిని, ఆడు మంచోడు కాదు, ఆడు ఆలోచన మంచిది కాదు, ఆడు ఉద్దేశం మంచిది కాదు. నీకు ఆడు జ్యూస్ ప్యాకెట్ తెచ్చినా, నీకు ఆడ సపోర్ట్ అలాంటివి వచ్చినా మంచి ఉద్దేశం తేవట్లేదు ఆడు నేను చెప్పేవాడిని. జాగ్రత్త జాగ్రత్త అలా చెప్తా ఉంటే విని 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 ఏమని తెలుసా, ఏంటి నేను ఏమన్నప్పుడు ఆడితో వ్యభిచారం చేసేస్తాను అనుకుంటావా? నాతో మాట్లాడిన మాట ఆవిడ. నేను చాలా బాధపడ్డాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తా ఉంటే ఆమె నాకు తిరిగి ఇచ్చిన సమాధానం తెలుసా, నేను ఆడితో వ్యభిచారం చేస్తాను అనుకుంటున్నావా అని మాట్లాడింది. నేను చెప్పా, నువ్వు బాగానే వెళ్ళొచ్చు, వచ్చేవాడు సరిగ్గా రాడు. మనం చాలాసార్లు బడి మీద వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం, మొన్న శ్యామ్ గారు నేను మాట్లాడుకున్నట్టున్నాం, మనం వెళ్ళినప్పుడు బాగానే వెళ్తాం, కానీ వచ్చేవాడు ఎలా వస్తాడో తెలీదు. అవునా కదా? నేను బాగానే ఉన్నా కాదు, జాగ్రత్త కలిగి ఉండాలి. నేను చెప్తే వినలా. అబ్బాయిల విషయంలో జాగ్రత్త అని చెప్పా, వినలా. ఆడెవడు తగులుకున్నాడు, చెల్లి అని తగులుకున్నాడు. ఆడొక వెరైటీ యాంగిల్. ఆడు ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి భూమి మీద ఈరోజు. ఈవిడేమో అన్నా 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 అని మొదలెట్టింది. అన్న 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 తర్వాత కన్నాగా మారిపోయింది. నిజం యథార్థంగా నేను ముందే చెప్పా, జాగ్రత్తగా ఉండు. నేను చెప్తున్నా, పురుషులైన వారు స్త్రీల విషయంలో జాగ్రత్త, స్త్రీలైన వారు పురుషుల విషయంలో జాగ్రత్త. నీ ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉన్నావా, నిర్లక్ష్యంగా ఉన్నావా, చస్తావు నువ్వు. నీ ప్రవర్తన విషయం ఇష్టానుసారంగా ఉన్నావా, మరణమే శరణం, ఇంకొక గత్యంతరం ఏమీ లేదు. అన్నా 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 అనేది ఆడికి లెటర్లు రాయడం మొదలెట్టింది. అన్నకి లెటర్లు ఏమని రాతుంది తెలుసా, కన్నా కన్నా. నేను చూసి ఆ లెటర్లో అన్నకి ఇప్పుడు లెటర్లు ఏం రాతుంది, కన్నా అని రాతుంది. కన్నా తిన్నావా, కన్నా పడుకుండా, కన్నా నువ్వు బొజ్జా పెట్టి కన్నానే జెండు బావు రాసి లాలా జోలాలి పడుకోబెట్టు. వినలా. నేను వ్యభిచారం చేస్తాను అనుకున్నావా, నేనేమన్నా వ్యభిచారం అనుకుంటున్నావా, ఇలా మాట్లాడేది. ఆ అన్న కోసమే కట్టుకున్న భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. యథార్థంగా జరిగిన సంఘటన ఇది. అన్నాన్ని ఎవరి కోసం తిరిగిందో వాడి కోసము కట్టుకున్న భర్త ప్రమాణాలు చేసింది. ఆ భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. వ్యాధిలో, బాధలో, కష్టములో, సుఖదుఖములో నిన్ను ఏమాత్రమును విడువను అని వాగ్దానం చేసిన ఈమె అన్న కోసము భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఆడితో ఎక్కువ మాట్లాడుకు, ఆడితో నీకు పని ఏంటి, ఆడికి మెసేజ్లు పెడుతున్నాడు. భర్త అడిగాడని, నీకంటే నాకు అన్న ఎక్కువ, మా అన్నను ఏమన్నా అన్నావా, ఎవరో ఆవిడే, మా అన్నను ఏమన్నా అన్నావా చెప్తున్నా. నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక మాట చెప్తున్నా, చాలా జాగ్రత్త. నీ మాట జాగ్రత్త, నీ సహవాసాలు జాగ్రత్త, నీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్త ఉన్నావా ఇక చావే, ఇక వేరొక శరణం ఏమీ లేదు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినట్టే ప్రభు అన్నాడు. నువ్వు తినొద్దు, తింటే చేస్తావు. ఆదాము చావలా, కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయాడు, ఖచ్చితంగా చచ్చిపోయాడు. మొదట్లో నేను వాక్యం చదువుతున్నప్పుడు ఇదేంటిది దేవుడు చచ్చిపోతాడని చెప్పాడు, ఆదాము చచ్చిపోలేదంటే అనుకున్నాను. కానీ దాని అంతరంగ ఆత్మీయ భావనలు ధ్యానం చేస్తే అప్పుడు దేవుడు మాట్లాడాడు, బాబు మనిషికి బతికి ఉన్నానన్న పేరే, కానీ చచ్చిపోయాడు, నా దృష్టిలో లేడు. నువ్వు దేవుని దృష్టిలో లేని వ్యక్తివైతే నువ్వు చచ్చిపోయినట్టే. దేవుని స్వాధీనంలో లేని వ్యక్తివైతే నువ్వు చనిపోయినట్లే. జాగ్రత్త కలిగి ఉండాలి. మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉంటాం. జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు, లేకపోతే మనము చనిపోతాం. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. కానీ చెప్తున్నా, మాటలు జాగ్రత్త, మీ సంభాషణలు జాగ్రత్త, మీ సహవాసాలు జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ వ్యక్తిగత జీవితాలు జాగ్రత్త. రోజులు అసలు బాగోలే, చాలా భయంకరంగా ఉన్నాయి.
ఒక్కొక్క న్యూస్ వింటూ ఉంటే గుండె పగిలిపోతుంది. నేను ఇంట్లో కూర్చొని ఒక న్యూస్ వింటే నాకు కాసేపు దాకా అసలు ఏం చేయాలో నాకు అర్థం అవ్వలే, ఏం చేయాలో నాకు అర్థం అవ్వలే. ఒక వేదన, ఒక భయంకరమైన వేదన హృదయంలో. నా భార్య ఏంటండి ఏమైంది, ఏంటి, ఏం చూస్తున్నారు అని అడుగుతుంది నన్ను. నా హృదయంలో కలవరం అవి వింటూ ఉంటే, ఆ న్యూస్లు వింటూ ఉంటే. ఒక ఆమె భర్త ఉండగా వేరే ఒకటితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త వేరే చోట ఉంటున్నాడు. ఈమె ఈ అక్రమ సంబంధం కోసం కొడుకుని ఒక ఇంట్లో పెట్టేసి 2 సంవత్సరాలు ఒక్కడే ఇంట్లో కొడుకుని ఇంట్లో పెట్టి పోషిస్తుంది, మనిషి ఇక్కడికి రాకుండా. ఆడికి వారానికి ఒకసారో 3 రోజులకు ఒకసారి వచ్చి ఏవో ఇచ్చేసి వెళ్ళిపోతుందంట. ఆడు ఇక్కడే తినేసి అక్కడ ఒక్కడే పడుకొని బడికి వెళ్ళి వస్తున్నాడు. ఒక్కడో ఆడికి 4-5 సంవత్సరాల వయసు. ఆడికి ఎంత భయంకరం. నువ్వు కనుక్కున్న కొడుకు మీద నీకు ప్రేమ లేదా? ఎంత వ్యభిచార కామ క్రోధంలో పడిపోయావు నువ్వు. ఒక కొడుకు పసికందు, ఆడికి 4-5 సంవత్సరాలు రాలేదు, ముక్కు పచ్చలారని బిడ్డ. ఆడికి పాపం తల్లితోడు తండ్రితోడు లేకపోతే పడుకోగలుగుతాడు. రాత్రి అవగానే అమ్మ చెంపో నాన్న చెంపో చేరాలని చూస్తాడు. నాన్న చెంతగా అమ్మ చెంతగా చేరాలని చూస్తాడు. ఇంట్లో ఉన్న దుప్పట్లన్నీ మీదేసుకొని వాటిని అమ్మలా పట్టుకొని అలాగే 2 సంవత్సరాలు గడిపేశాడు. ఎంత మూర్ఖురాలు, క్రూరాలు ఈ మనిషి. ఎందుకు అలా తయారైపోయింది? జాగ్రత్త లేక, విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి తత్వం, స్వేచ్ఛ, ఫ్రీడము. పెద్దల మాటలు వినే తత్వాలు లేవు, భర్త చెప్పే మాటలు వినే తత్వాలు లేవు, ఒక భయం, ఒక భక్తి లేదు. ఏది కావాలంటే చేయడు, ఏది కావాలంటే కదా అనిపించడం. నా ఇష్టం నువ్వు చెప్తావేంటి, నాకు ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను అని బరి తెగించేటువంటి తత్వం. 2 సంవత్సరాలు పాపం ఒక్కడే గదిలో ఉండి అక్కడి నుంచే బడికి వెళ్ళి, బడిలో కూడా ఎవరికి చెప్పేవాడు కాదంట, నేను ఒక్కడే ఉంటానని. అమ్మ వచ్చేది వారానికి ఒకసారి, ఇప్పుడు ఏదో బిస్కెట్లు చాక్లెట్లు అలా పడేసి ముష్టోడికి వేసినట్టు ఇచ్చేసేది. అవి తిని బ్రతికాడు. 2 సంవత్సరాలు చదువుకున్నాడు అలాగే. ఇవి మాత్రం ఏం చేస్తుంది, వేరే వాడితో దొర్లుతుంది పోయి. ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు చెప్పట్లేదు, చాలా. మీరు చూడండి, వార్తలు చూడండి, లోక పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా, నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త. పర్వాలేదు, ఏం కాదులే, ఏం కాదన్నట్టు ఉండదు. నువ్వు ఈరోజు ఏదో కాదనుకుంటావు. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా, కోడతాడు సాతాను. ఎక్కడ అజాగ్రత్తగా ఉంటామని చూస్తాడు. ఎక్కడ చనువిస్తావా అని చూస్తాడు వాడు. నువ్వు ఎక్కడ చనువిస్తే అక్కడ దూరిపోతాడు వచ్చేసి. ఆడి కార్యమేదో, ఆడి పనికి మళ్ళీ పనేదో చేసి వెళ్తాడు. సైతాను గాడి కంకణం ఏంటో తెలుసా? నిన్ను సర్వనాశనం చేసి నరకానికి పంపడమే ఆడి పని. అది ఆడి కంకణం. చావు దెబ్బలు కొట్టి నరకానికి ఈడ్చికెళ్ళడం వాడి పని. జాగ్రత్త, ప్రవర్తన విషయమే జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడు. ఆలోచించే ముందు కొంచెం ఆలోచించుకొని ఆలోచించు. ఆలోచనలో కూడా గాలికి బుర్రలో 4 ఆలోచనలు తిరుగుతూ 4 ఆలోచన తిప్పేకో. జాగ్రత్త. నీ కదలికలు జాగ్రత్త, నీ కూర్చోవడం జాగ్రత్త, నీ కూర్చొనే పద్ధతి కూడా జాగ్రత్త. అని నేను ఎంత జాగ్రత్త చెప్తున్నాను చూడండి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి కూర్చొని విధానం కూడా జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకుంటాను. కొంతమంది కూర్చోవడం కూడా ఇక్కడో కాలు, గోడ మీద కాలు, స్లాబ్ మీద వేసే ఇంకో కాలు. ఇక ఎక్కడ కూర్చున్నారో ఏం చేస్తున్నారో ఇంకేమీ తెలియదు. 10 మంది ఉన్నా సరే కొంతమంది కూర్చొనే విధానాలు కూడా ఎలా ఉంటాయి. ఇక ఎలా కూర్చుంటారో కూడా. అంటే నేను కూర్చునే విధానంలో కూడా జాగ్రత్త అని చెప్పానంటే ఇంకా ప్రతి అడుగడుగు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో. దావీదు అంటాడు, అయ్యా నా అంత మేళ ఉంటుంది నాకు చెప్పు, అప్పుడు జాగ్రత్త పడిపోతాను. ఒకసారి జాగ్రత్త లేకే కదా పాపంలో పడిపోయాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 1 కొరింథీయులు 10:12 చివరి మాట. 1 కొరింథీ, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా నిలబడ్డాను. రక్షణ పొందుకున్నాను, క్రీస్తు అనే బండ మీద నిలుచున్నాను, యేసు రక్తము చేత కడగబడ్డాను, సంఘములో నిలబడ్డాను, బల్లలో పాలు పంపులు పొందుతున్నాను అని నువ్వు అనుకుంటే మంచిదే. దేవుడు అంటాడు మంచిదే, అయితే పడకుండా జాగ్రత్తగా చూసుకో. ఎలాగా? ఒక క్రైస్తవుడే తన ప్రవర్తన విషయంలో, తన జీవిత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి.
జాగ్రత్త కలిగి లేకపోతే మన సాక్ష్యాలు పాడైపోతాయి. చివరికి ఒక మాట, నేను ఒక అనుభవాన్ని మీతో పంచుకొని ముగించేస్తాను. మేము మొన్న పెద్దకోట వెళ్ళాం కదా. పెద్దకోట వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ ఆపారు పోలీసులు. చెక్కింగ్ ఆపారు. ఇదేంటి అదేంటి అని అడుగుతున్నారు. నేనేమనుకున్నానంటే మనసులో, వాస్తవానికి మేము పాస్టర్లు అండి అంటే వదిలేస్తారు కదా నా ఉద్దేశం. అంటే పాస్టర్లు అని చెప్పి తప్పించుకుందామని కాదు. కొంతమంది పాస్టర్లు సరిగా ఎలా అలాంటి పనులు ఎలా చేయరులే అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అతను ఇప్పమన్నాడంటే నేను ఎందుకు ఆత్రపడి దిగడానికి తొందరపడుతున్నానంటే, నన్ను దిగండి తప్పుకొని దిగుతానని నేను తొందరపడుతున్నాను కారులో నుండి. ఎందుకంటే పైన కట్టాం. అసలు ఏ ట్రక్ ఆటో వేసుకెళ్ళాల్సింది, మేము బై మిస్టేక్ కారు వేసుకెళ్ళాం. మేము చేసిన తప్పది. ఆ పైన పనసపండు, లగేజ్ బ్యాగు ఇవన్నీ ఉన్నాయి. అవి కట్టినోడు నేనే. మళ్ళీ ఎలా కట్టాను చాలా పకడ్బందీకి కట్టాను. గట్టిగా లాగి పైకి ఎక్కి టాప్ ఎక్కేసి మరి లాగేసి అలా లాగి ఇటు పడిపోకుండా అటు ఎటు జారిపోకుండా మొత్తం బంధించేసి, బ్రేక్ వేసిన ముందుకు రాకుండా, స్పీడ్కి వెళ్ళి వెనక్కి వెళ్ళకుండా, కట్ చేసిన పక్క వరకుండా గట్టి కట్టాను. నా బాధ ఏంటంటే మళ్ళీ ఎప్పండ్రా అనడం కది నేను కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను కట్టుకోవాలి. నా బాధ అది. మళ్ళీ ఎంత ఇప్పని పెద్ద పనిరా బాబు, ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను కిందకి దిగి ఆయనతో అన్నాను, అవండి మేము సేవకులు, మేము పాస్టర్లు అండి, మీకు వ్యతిరేకమైనటువంటి పరికరాలు కానీ ఇంకొక ఇతరేతర పదార్థాలు మా దగ్గర ఏం దొరకవేండి అని అన్నాను. పాస్టర్లు కూడా ఉన్నారులే, పాస్టర్లు అందరూ మంచోళ్ళు ఏంటి అని అన్నాడు. అక్కడ ఓ పాస్టర్ ఒక ఆవిడ చంపేశాడు, ఇంకో పాస్టర్ ఏమో అక్కడ కొంతమంది అమ్మాయిలు పాటు చేశాడు, ఏదో చెప్తున్నాడు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, ఇలాగా కొంతమంది అపజయాలు పాలైపోయి సేవకులు చస్తే వీళ్ళ ద్వారా కడుపులు కట్టుకుని రాత్రనక పగలనక దేవుని సన్నిధిలో శరీరాన్ని అలగొట్టుకొని సేవ చేస్తున్న సేవకులకి విలువ పోతుంది ఎలాంటి వాళ్ళ వల్ల. అవునా కదా? ఎందుకు వచ్చింది ఆ మాట? పాస్టర్లో లేరంటే అని ఎందుకన్నాడు? వీళ్ళు జాగ్రత్తగా లేరు, సేవకులే జాగ్రత్తగా లేరు. ఈ రోజున చెప్పేది సత్యవాక్యం, ఇంటికి వచ్చాక మాట్లాడేది అబద్ధం. నిలబడి బోధించే దేవుని ప్రేమ ఇంట్లోకి వచ్చి చూపించేదంతా కపటం. పైనేమో పెద్ద ఆదరణ మాటలు ఇంటో చూస్తేనేమో గలిబిలి, బోధలేమో ఎర్రగొట్టేస్తారు, బలలు ఎర్రగొట్టేస్తారు, బతుకులు చూస్తే కనబడో. నేను సేవకులు విమర్శించట్లేదు సుమా, ఆత్మవేదంతో చెప్తున్నాను ఆ మాటలో. అందరూ సేవకులు కాదు, నమ్మకంగా పనిచేసే సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు పాద సేవ చేయడానికి కూడా పని చేయను, ఒప్పుకుంటున్నా మాట. కొందరు తయారయ్యారు అలాంటి వాళ్ళు. అతను అలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అరే, సేవకులు అయిపోతే నమ్మకమైన సేవకుని ఎవరు నమ్ముతాడు? అలాగే అరకులో కొత్తగా సేవకు బయలుదేరి కరపత్రికలు అట్టుకుని కొత్తగా రోడ్ ఎక్కేసా సేవ చేస్తాగా. అరకులో కరపత్రికలు పట్టుకుని యేసుప్రభు నమ్ముకని చెప్తామని వెళ్ళి ఫస్ట్ వెళ్ళక నేను ఐరన్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళాను. డైరెక్ట్ ఐరన్ షాప్ ఆయన దగ్గరికి. ఐరన్ షాప్లో పనుడు కాదు, డైరెక్ట్ ఐరన్ షాప్ యజమానికి వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయా. కూర్చున్నా నేను పాస్టర్ గారిని, ఆయన బొట్టెట్టుకున్నాడు. నేను అలా సేవ చేయడానికి వచ్చానండి, పాస్టర్ నండి అన్న, ఇంకా సువార్త చెప్దాం దేవుని కోసమని. ఆయన అన్నాడు, మీలాగానే ఒక ఆయన వచ్చాడండి మా దగ్గరికి, నా దగ్గర ₹1,00,000 మెటీరియల్ పట్టుకెళ్ళాడు, రేకులు ఐరన్ అంతా పట్టుకెళ్ళాడండి, ఎగ్గొట్టేసి రాత్రి ట్రక్ వ్యాన్ కట్టించుకుని జంప్ అయిపోయాడండి అని చెప్పాడు. కామ్ ఆర్ డోర్స్ ఆర్ క్లోజ్. ఇంక నేనేం చెప్పను సువార్త, ఇంక ఏం చెప్పను అక్కడ ఆయనకి. క్రీస్తు ప్రేమ కోసం ఏం చెప్పను, అన్యాయంగా బ్రతకొద్దని ఏం చెప్పను. ఒక పాస్టర్ గారు ₹1,00,000 ఎగ్గొట్టేశాడు, నిజం. అరకులో జరిగిన సంఘటన. దీని ద్వారా దేవుని నామానికి అవమానం. జాగ్రత్తగా ఉంటే వస్తుందా ఈ మాట? సేవకులు జాగ్రత్తగా ఉంటే అన్యజనుల హృదయాల్లో గుబులు పుడుతుంది. సేవకులు రోషముగా భక్తి చేస్తే, రోషముగా దేవుని పని చేస్తే చూచిన వారందరికి భయం కలుగుతుంది. ఆనాటి సేవకులు కాదు, అపోస్తులు కాదు, ఆనాటి సంఘమును చూచిన వారందరికి భయము కలిగిందని రాయబడి ఉంది అపోస్తుల కార్యాల్లో.
ఆనాటి సంఘమును చూస్తేనే చూచిన వారందరికి ఏం కలిగింది? ఇలా చూస్తే భయపడ్డారు సంఘాన్ని. అంటే ఆనాటి సంఘం ఎలా ఉంది? ఇప్పుడు ఈనాటి సంఘం, ఓ భలే క్రైస్తవులా మీరు, భలే భక్తులు, మీరు చెప్పే నీతులు, మీరు చేసే పాడు పనులు ఎవరు తెలియదులే. ఒకడు అన్నాడు మీరా మీరు మీరు పాస్టర్లు అంటారు కానీ చెత్త చెత్త పనులని మీరే చేస్తారన్నాడు ఒకడు. పాస్టర్లు అంట, నేను ఈ చెవులు విన్నాయి, అవి వింటా ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. సేవకులే జాగ్రత్తగా ఉంటే మాటలు వస్తాయా? విశ్వాసులు జాగ్రత్తగా ఉంటే భలే క్రైస్తవులే అని వ్యంగ్యంగా ఎవడని మాట్లాడతాడా? కనుక నేను చెప్తున్నాను, ప్రవర్తన విషయమై జాగ్రత్త జాగ్రత్త. ఆ జాగ్రత్త భయము నీలోకి రావాలంటే నీ అంతం ఎట్లుండునో దేవుని అడుగు. ప్రభా, నీలో ఉండకపోతే నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా, నాకు చెప్పు. నీలో లేకపోతే నా బ్రతుకు ఎలా ఉంటుందో నాకు చెప్పు. నా జీవితం ఎంత భయంకరంగా భయానకంగా ఉంటుందో నాకు చెప్పయ్యా అని అడగండి. దేవుడు తప్పక చూపిస్తాడు. ఒకవేళ అలా అడగకపోయినా, ఇదిగో సౌలు జీవితం మన ముందు పెట్టబడి ఉంది. అతని అంతం ఎలా ఉందో దేవుడు తన జీవితాన్ని రోజు మన ముందు పెట్టాడు. దేవునిలో ఉందాం, దేవునిలో చనిపోదాం, విజయవంతమైన జీవితాన్ని జీవిద్దాం, విజయవంతమైన మరణాన్ని మరణిద్దాం.